స్వగృహ ఎంటర్ప్రైజెస్ వారి ఫర్ యూ యాప్ అనే బిజినెస్, ఫర్ యూ యాప్ అనే కంపెనీ ద్వారా మనం ఇందులో బిజినెస్ అనేది చేస్తున్నాము. ఫర్ యూ యాప్ అంటే ఈ కంపెనీ యొక్క వెబ్సైట్ వచ్చేసి www.foryouapp.in అండి. ఈ కంపెనీ యొక్క వెబ్సైట్ అడ్రస్, రైట్. ఈ కంపెనీ కంప్లీట్ అఫిలియేట్ మార్కెటింగ్ సిస్టమ్. అఫిలియేట్ మార్కెటింగ్ సిస్టమ్ అంటే ఏంటి అంటే, ఈ కంపెనీలో కొన్ని ప్రోడక్ట్స్ మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ ప్రోడక్ట్ ను బై చేయడమే అఫిలియేట్ మార్కెటింగ్ సిస్టమ్, రైట్. ఏదన్నా ఒక ప్రోడక్ట్ ను ఇందులో బై చేయడం వలన మనకి ఇన్కమ్ ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దాన్ని అఫిలియేట్ మార్కెటింగ్ సిస్టమ్ అంటారు. అఫిలియేట్ మార్కెటింగ్ సిస్టమ్ మీద ఆధారపడి ఉన్న కంపెనీ ఫర్ యూ యాప్ అండి, రైట్. ఈ కంపెనీ యొక్క సర్టిఫికెట్స్ మొత్తము స్వగృహ ఎంటర్ప్రైజెస్ అనే పేరు మీద సర్టిఫికెట్స్ అనేవి లీగల్ డాక్యుమెంట్స్ ఉంటాయి. మీరు అన్ని డాక్యుమెంట్స్ చూడొచ్చు. ఆల్రెడీ గ్రూపులలో ఈ పీడిఎఫ్ కూడా ఫార్వర్డ్ అయిపోయింది. క్లియర్ గా ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీరు స్టడీ చేయొచ్చు అండి, రైట్. జిఎస్టీ ఉంది, పాన్ కార్డ్ ఉంది, అదే విధంగా లేబర్ లైసెన్స్ ఉంది. ఇట్లా అన్ని లైసెన్సులు ఈ కంపెనీకి అనేది లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు స్టడీ చేయొచ్చు. ఇవి ఈ కంపెనీకి ఉన్న లీగల్ డాక్యుమెంట్స్ అండి, రైట్. అంటే 100% స్వగృహ ఎంటర్ప్రైజ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పర్ఫెక్ట్ లీగల్ గా ఉంది అని చెప్పడానికి 100% ఈ సర్టిఫికెట్స్ సరిపోతుంది మనకి, రైట్. సో ఈ కంపెనీలో జాయిన్ అయిన పర్సన్ ఏమేమి ఎర్నింగ్స్ చేయొచ్చు అనేది మనకి ఇట్లా చూసినట్లయితే, కంపెనీలో రిక్రూట్మెంట్ అయిన పర్సన్, ఇందులో రిక్రూట్మెంట్ కావడానికి ఎలాంటి డబ్బులు అవసరం లేదండి. జస్ట్ ఫ్రీగా రిక్రూట్మెంట్ కావచ్చు. జస్ట్ ఎవరిదన్నా ఒక ఇంట్రడ్యూసర్ కోడ్ తీసుకొని మన నేము, మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి ఎంట్రీ చేసినట్లయితే ఉంటే అతను ఈ కంపెనీలో ఎన్వలాల్మెంట్ కావచ్చు ఫ్రీగా. కానీ ఫ్రీగా ఎన్వలాల్మెంట్ అయిన పర్సన్ కి ఇన్కమ్ వస్తుందంటే రాదు. ఇన్కమ్ ఎప్పుడు వస్తుంది? ఈ కంపెనీలో ఏదన్నా ఒక ప్రోడక్ట్ ను బై చేసిన వ్యక్తిని యాక్టివ్ లోకి కంపెనీ తీసుకుంటుంది. యాక్టివ్ గా ఉన్న పర్సన్ కు ఈ 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇందులో ఏదైనా ఒక ప్రోడక్ట్ బై చేస్తే 4 రకాల ఇన్కమ్లు అతను ఎర్న్ చేయొచ్చు. యాక్టివ్ పర్సన్ కింద కంపెనీ ట్రీట్ చేస్తుంది. కాబట్టి ఇందులో ఎన్వలాల్మెంట్ అయిన ప్రతి పర్సన్ ఏదైనా ఒక ప్రోడక్ట్ ను బై చేయాలి. ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అనేది మనం నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. ఇందులో జాయిన్ అయిన పర్సన్ కి ఏమేమి ఇన్కమ్లు ఉన్నాయని చూసినట్లయితే, ఫస్ట్ వన్ ఇన్కమ్ స్పాన్సర్ ఇన్కమ్, గుడ్ ఇన్కమ్, స్పాన్సర్ ఇన్కమ్, వండర్ఫుల్ ఇన్కమ్. ఈ ఇన్కమ్ గురించి నేను నెక్స్ట్ స్లైడ్ లో మీకు క్లారిటీ ఇస్తా. సెకండ్ వన్ ఇన్కమ్ వచ్చేసి గ్లోబల్ ఆర్టఫుల్ ఇన్కమ్. ఇట్ ఈస్ ఆల్సో వండర్ఫుల్ ఇన్కమ్ అండి, రైట్. చాలా రకాల మార్కెటింగ్ లో అన్ని మార్కెటింగ్ కంపెనీలను మీరు స్టడీ చేయండి. ఇట్లాంటి ఇన్కమ్ ఏ కంపెనీలో ఉండదు. మొట్టమొదటిసారిగా ఇండియాలోనే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసిన కంపెనీ ఫర్ యూ యాప్ అండి, గ్లోబల్ ఆర్టఫుల్ ఇన్కమ్ అనండి. కావాలంటే మీరు ఎన్ని రకాల మార్కెటింగ్ కంపెనీలన్నా స్టడీ చేయండి. ఇట్లాంటి ఇన్కమ్ ఇచ్చే కంపెనీ ఏ కంపెనీ లేదు. ఓన్లీ మన కంపెనీ. పని చేయకుండా డబ్బులు వచ్చే సిస్టాన్ని మన కంపెనీ ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసింది. అదినే గ్లోబల్ ఆర్టఫుల్ ఇన్కమ్ అంటారు. వండర్ఫుల్ ఇన్కమ్. ఈ ఇన్కమ్ కోసమే ప్రతి ఒక్క వ్యక్తి ఈ కంపెనీలో జాయిన్ అవుతున్నాడు. చాలా రిక్రూట్మెంట్స్ వస్తున్నాయి. ఇవాళ కూడా చూడండి, మోర్ దెన్ 30 రిక్రూట్మెంట్స్ రైట్. ఇంకా అదే కాకుండా నెక్స్ట్ ఇన్కమ్ గిట్ట మనం చూసినట్లయితే మంత్లీ రీపర్చేస్ ఇన్కమ్, రైట్. ఎవ్రీ మంత్ మనకు రీపర్చేస్ మీద ఎవ్రీ మంత్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. వండర్ఫుల్ ఇన్కమ్ ఇది కూడా, రైట్. ఈ ఇన్కమ్ అన్నిటి గురించి నేను నెక్స్ట్ స్లైడ్ లో క్లియర్ అండ్ క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అదే కాకుండా వండర్ఫుల్ గా ఈ కంపెనీలో జాయిన్ అయిన ప్రతి పర్సన్ చేయాల్సిన బిజినెస్ ఏంటిది అని అంటే, ఈ కంపెనీలో చేయాల్సిన ప్రతి పర్సన్ చేయాల్సిన వర్క్ దేనికోసము అని అంటే మంత్లీ ప్యాసివ్ ఇన్కమ్ కోసం. ప్యాసివ్ ఇన్కమ్ కి ఎలిజిబిలిటీ అయిన పర్సన్ 100% సెటిల్మెంట్ అయిపోయినట్టే, నో డౌట్. ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్ ఏ విధంగానైతే ఎవ్రీ మంత్ ఇన్కమ్ ఎర్న్ చేస్తాడో, అలాంటి ఇన్కమ్ మంత్లీ ప్యాసివ్ ఇన్కమ్ కి ఎలిజిబిలిటీ అయిన పర్సన్ ఎవ్రీ మంత్ ఇన్కమ్ ఇక్కడ ఎలిజిబిలిటీకి వస్తాడు. దాన్ని మంత్లీ ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఫిక్స్డ్ సాలరీ అన్నమాట. సో ఇందులో జాయిన్ అయిన పర్సన్ టోటల్ 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఎర్న్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. గుర్తుంచుకోండి, 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అతను ఎర్న్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎస్, ఇట్ ఈస్ రియల్. ఎందుకంటే చాలా మంది గవర్నమెంట్ టీచర్స్, రైట్, వాళ్ళ జాబులు చేస్తూ సైడ్ ఇన్కమ్ల కోసం చాలా మంది రకరకాల మార్కెట్ రంగంలోకి వెళ్తున్నారు. ఎందుకంటే ఇన్కమ్ సరిపోలేక. సో మన ఆర్గనైజేషన్ లో ఎవరు పడతారు జాయిన్ కావచ్చు. 18 years ఎబోవ్ వాళ్ళు ఎవరైనా కూడా ఈ ఆర్గనైజేషన్ లో రిక్రూట్మెంట్ కావచ్చు. సైడ్ ఇన్కమ్ గా దీన్ని ఒక పార్ట్ టైం ఇన్కమ్ గా చూజ్ చేసుకోవచ్చు. టీచర్స్ కావచ్చు, గృహిణీలు కావచ్చు, ఎవరైనా కూడా జాబ్ చేస్తున్న వాళ్ళే కావచ్చు, ఎవరైనా కూడా ఈ కంపెనీలో జాయిన్ అయిన పర్సన్ కి ఈ 4 రకాల ఇన్కమ్లు సంపాదించే అవకాశం అనేది మన కంపెనీ కల్పిస్తున్నది, రైట్. అందులో నెంబర్ 1 ఇన్కమ్ గురించి మనం క్లారిటీగా చూద్దాం. ఇప్పుడు ఏంటిది, ఎట్లా సంపాదించుకోవాలి ఏంది అనేది చూసినట్లయితే, నేను ఇంతకుముందే చెప్పిన ఈ కంపెనీలో జాయిన్ కావడం ఫ్రీ. కానీ కోడ్ యాక్టివేషన్ కావాలంటే మాత్రం మా కంపెనీలో కొన్ని ప్రోడక్ట్స్ అనేది మేము లాంచ్ చేయడం జరిగింది. అందులో ఏదన్నా ఒక ప్రోడక్ట్ నీకు నచ్చిన బెస్ట్ వన్ ప్రోడక్ట్ అనేది మీరు
బై చేయాలి. బై చేయడం వలన కంపెనీ కోడ్ అనేది యాక్టివేషన్ చేస్తుంది. యాక్టివేషన్ అయిన పర్సన్ 4 రకాల ఇన్కమ్లు ఎర్న్ చేయొచ్చు అని చెప్పిన, మళ్ళొక్కసారి రిమైండ్ చేసిన. రైట్, ఇందులో ఉన్న ప్రోడక్ట్ ఏంటిది అని చూసినట్లేదంటే ఇందులో నెంబర్ 1 ప్రోడక్ట్, బెస్ట్ ప్రోడక్ట్ మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్. ఇట్ ఈస్ వండర్ఫుల్ ప్రోడక్ట్, ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి. రైట్, మీరు ఒక్కసారి ఆ బ్రాస్లెట్ మీ చేతికి ధరించుకొని బయటికి వెళ్తే అందరూ మీ హ్యాండ్నే చూస్తారు, ఏంటిది ఇది గోల్డా లేదంటే ప్లాటినమా అంటారు. అంత పర్ఫెక్ట్ లుక్ ఉన్న బ్రాస్లెట్ అండి. రైట్, జస్ట్ లుకింగ్ పర్పసే కాకుండా మన బాడీలో ఉన్న అన్ని రకాల రోగాలను నయం చేసే కెపాసిటీ ఈ బ్రాస్లెట్ ఉంది. ఎంతో కొంత బీపీలు రాకుండా, షుగర్లు రాకుండా మంచి ఎనర్జీగా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు, మార్నింగ్ ఫ్రెష్ మైండ్ తోనే ఏ విధంగా లేస్తామో అదే విధంగా ఈవినింగ్ వరకు అదే ఎనర్జీతోనే ఉండే విధంగా ఈ బ్రాస్లెట్ మన శరీరానికి ఒక రక్షణ కవచం లాగా పనిచేస్తుంది. దాన్నే మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్ అంటారు. దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి 1999 రూపీస్. గుర్తుంచుకోండి, చాలా చీప్, చాలా తక్కువ అమౌంట్. జస్ట్ 1999 రూపీస్ పెట్టి ఈ కంపెనీలో ఈ బ్రాస్లెట్ కొనడం వలన వాళ్ళ కూడా యాక్టివేషన్ లోకి రావడం జరుగుతుంది. రైట్, చాలా మంది అనుకుంటారు నాకు బంగారు బ్రాస్లెట్ ఉంది, ఈ బ్రాస్లెట్ ఎవరు పెట్టుకుంటారు, కానీ ఈ బ్రాస్లెట్ శరీరానికి ఒక రక్షణ కవచం లాగా పనిచేస్తుంది. బంగారు బ్రాస్లెట్ జస్ట్ లుకింగ్ ఉంటది అంతే, రిచ్ లుక్ ను మెయింటైన్ చేస్తుంది, కానీ ఇది రిచ్ లుక్ తో పాటు శరీరానికి ఒక రక్షణ కవచం లాగా పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ బ్రాస్లెట్ ను వాడాల్సిందే. సో ఈ బ్రాస్లెట్ ను బై చేయడం వలన కోడ్ యాక్టివేషన్ లకు వస్తుంది. ఈ బ్రాస్లెట్ నాకు వద్దు అని అంటే నెక్స్ట్ ప్రోడక్ట్ ఉంది. ఆ ప్రోడక్ట్ ఏంటి అంటే ఆల్కలైన్ వాటర్ బాటిల్. ఇట్ ఈస్ ఆల్సో వండర్ఫుల్ ప్రోడక్ట్ అండ్ గుడ్ ప్రోడక్ట్, సూపర్ ప్రోడక్ట్ అండి. రైట్, మార్కెటింగ్ రంగంలో మీరు స్టడీ చేయండి. ఆల్కలైన్ మిషన్స్ ఎన్ని లక్షలతోనే ఉన్నాయంటే మినిమం 1,50,000 పైన ఉందండి. కెంగన్ వాటర్ మీరు వినే ఉంటారు. కెంగన్ వాటర్ యొక్క మిషన్ కాస్ట్ 1,50,000 రూపీస్ మినిమం. సో ఆ మిషన్ ఎలాంటి వాటర్ ను ప్రొడ్యూస్ చేస్తుందో ఈ బాటిల్ కూడా అలాంటి వాటర్ ను మన శరీరానికి ఇస్తుంది. ఏ వాటర్ అన్నా ఇందులో వేయండి, రైట్, ఆటోమేటిక్ గా వాటర్ లో ఉన్న మలినాలన్నీ ఈ బాటిల్ తీసేసుకొని రైట్ 100% ప్యూరిడ్ వాటర్ అంటే ఆల్కలైన్ వాటర్ అనేది మనకి ఇస్తుంది. ఈ ఆల్కలైన్ వాటర్ మనం తాగడం వలన మనకేంటి యూజ్ అంటే రకరకాల యూజెస్ ఉన్నాయండి. వాటర్ తోని తగ్గని డిసీజే లేదు, గుర్తుంచుకోండి. రైట్, మీ ఫేస్ పర్ఫెక్ట్ గ్లో కావాలంటే ఎక్కువ వాటర్ తాగాలి, మంచి ఎనర్జీ రావాలన్నా కూడా ఎక్కువ వాటర్ తాగాలి. రైట్, బాడీలో శరీరంలో ఉన్న క్రిములు, కీటకాలు ప్లస్ ప్రేగులకు రైట్ మలినాలు అంటుకున్న మలినాలన్నీ మలమూత్రాల ద్వారా బయటికి సింపుల్ గా వెళ్ళిపోవాలన్నా కూడా వాటర్ ఎక్కువ తాగాలి. ఆ తాగే వాటర్ ఎలా ఉండాలంటే 100% ప్యూరిడ్ వాటర్ కావాలి, 100% పర్ఫెక్ట్ వాటర్ కావాలి. సో అట్లాంటి ఆల్కలైన్ వాటర్ అనేది ఈ బాటిల్లో వాటర్ పోసి ఒక 10 to 20 మినిట్స్ సైడ్కి ఎట్టినా కూడా ఆటోమేటిక్ గా ఆల్కలైన్ అయిపోతుంది. లేదంటే ఒక 5 to 10 టైమ్స్ ఇట్లా షేక్ చేసినా కూడా వాటర్ మొత్తం ఆల్కలైన్ అయిపోతాయండి. 100% వాటర్ మొత్తం ఆల్కలైన్ కావడం జరుగుతుంది. గుడ్ ప్రోడక్ట్, మన కంపెనీలో అత్యధిక సేల్ లో ఉన్న ప్రోడక్ట్ కేవలం ఆల్కలైన్ వాటర్ బాటిల్ ప్రోడక్ట్ అండి. ఆల్రెడీ అందరూ జాయిన్ అయిన ప్రతి పర్సన్ కి ఇంటికి కొరియర్ లో వెళ్ళిపోయినాయి. రైట్, లైవ్ గా కూడా కొంతమందికి ఇచ్చేసినాం. మేము గ్రూప్ లో కూడా కొన్ని పోస్టులు చేయడం జరిగింది ఎవరెవరు తీసుకున్నారు అనేది. సో అట్లాంటి బెస్ట్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ పర్చేజ్ చేసినా కూడా ఈ కంపెనీలో కోడ్ అనేది యాక్టివేషన్ లోకి వస్తుందండి. రైట్, ఈ రెండు నాకు నచ్చలేదు సార్. థర్డ్ 1 ప్రోడక్ట్ ఉంది, నో ప్రాబ్లం. ఏ ప్రోడక్ట్ పర్చేజ్ చేసినా కూడా నీకు కోడ్ యాక్టివేషన్ లోకి వస్తుంది. అన్నిటి ఎంఆర్పీలు సేమ్ ఉంటాయి. అది 1,999, ఇది 1,999. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రోడక్ట్ కూడా అదే కాస్ట్. ఆ బాటిల్ ఏంటంటే కాపర్ వాటర్ బాటిల్, రాగి బాటిల్. రైట్, మన తాతలు ముత్తాతలు చెప్పారు ఏంటి అని అంటే ఒక రాగి చెంబు తీసుకొని దాంట్లో వాటర్ పోసి నైట్ దానిపైన ఒక మూత పెట్టేసి ఎర్లీ మార్నింగ్ లేవడంతోనే ముఖం కడగకుండా పాచి నోట ఆ రాగి చెంబులో ఉన్న వాటర్ తాగడం వలన హెల్త్ కి చాలా మంచిది అని. రైట్, కాబట్టి ఇక్కడ మేము రాగి చెంబు కాకుండా రాగి వాటర్ బాటిల్ ఇస్తున్నాము. గుడ్ ప్రోడక్ట్, ఇది కూడా మంచి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ అండి. రైట్, ఈ ప్రోడక్ట్ ను పర్చేజ్ చేసి కూడా ఈ కంపెనీలో కోడ్ అనేది యాక్టివేషన్ చేసుకోవచ్చు. రైట్, ఏ ప్రోడక్ట్ పర్చేజ్ చేసినా కూడా రైట్ ఇంట్రడ్యూసర్ కు 20% కమిషన్ వస్తుందండి. 20% కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ జాయిన్ అయిన పర్సన్ 4 రకాల ఇన్కమ్లు సంపాదించవచ్చు అని చెప్పిన కదా. అందులో ఫస్ట్ 1 ఇన్కమే స్పాన్సర్ ఇన్కమ్. ఇదే స్పాన్సర్ ఇన్కమ్ 20% ఇక్కడ ఎర్న్ చేయొచ్చు. ఎవరినైనా మనం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అతను ఈ 3 ప్రోడక్ట్లలో ఏ ప్రోడక్ట్ బై చేసినా కూడా అతనికి 20% కమిషన్ వస్తుంది. అంటే 2,000 రూపాయలతో ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తే ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ కు 400 రూపాయలు ఆన్ ది స్పాట్ వాళ్ళ వాలెట్ లోకి రావడం జరుగుతుంది. వాళ్ళు విత్డ్రాల్ పెట్టుకుంటే బ్యాంక్ అకౌంట్ లోకి వస్తాయి. దీన్ని స్పాన్సర్ ఇన్కమ్ అంటారు.
రైట్ సార్ మరి ఇవి 3 ప్రోడక్ట్లే ఉన్నాయా, ఇంకా ప్రోడక్ట్స్ లేవంటే ఇంకా నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. జస్ట్ రైట్ బెస్ట్ ప్రోడక్ట్ అక్కలు చెల్లెళ్ళకు అమ్మలకు అక్కలకు అందరికి యూజ్ అయ్యే ఒక మంచి ప్రోడక్ట్ మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రైట్ మన కంపెనీలో అత్యధిక సేల్స్ లో ఉన్న ప్రోడక్ట్ ఇది కూడా. ఈ కంపెనీలో టోటల్ అత్యధిక సేల్స్ లో ఉన్న ప్రోడక్ట్ రెండే అండి. ఒకటి ఆల్కలైన్ వాటర్ బాటిల్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ప్యూర్ సిల్క్ సారీ. సూపర్ ప్రోడక్ట్. చూసిన వాళ్ళు 100% ఈ ప్రోడక్ట్ చాలా బాగుందని అంటున్నారు. మనం పెట్టే కాస్ట్ వర్త్ కూడా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే లేడీస్కి ఒక్కసారి ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి అది వదలరండి. అసలు మార్కెటింగ్ రంగంలో అత్యధిక రకంగా దూసుకెళ్లే ప్రోడక్ట్ ఏదన్నా ఉందంటే కేవలం ప్యూర్ సిల్క్ సారీ. అది లేడీస్ ద్వారానే మార్కెటింగ్ లో పర్ఫెక్ట్ గా వెళ్ళిపోతుంది. దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి 2499 రూపీస్ కేవలం. రైట్ షాపింగ్ మాల్కి వెళ్తే ఇదే సారీ మీరు షాపింగ్ మాల్ లో చూసినట్లయితే 3500 రూపీస్ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రము జస్ట్ 2499 రూపీస్ పెట్టినట్లయితే ఈ ప్రోడక్ట్ అనేది మీరు బై చేయొచ్చు. ఈ ప్రోడక్ట్ బై చేసి కూడా మీరు కోడ్ అనేది యాక్టివేషన్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఈ ప్రోడక్ట్ కూడా మీరు బై చేయొచ్చు. కానీ చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. రైట్ సార్ నేను ఈ కంపెనీలో జాయిన్ అయినా, మా ఆవిడ తిడుతుంది. అస్సలు తిట్టది, గుర్తుంచుకోండి. 2499 రూపాయలతో జాయిన్ అయ్యి ఈ ప్రోడక్ట్ ని తీసుకెళ్లి మీ ఆవిడకి ఇచ్చేయండి, 100% మెచ్చుకుంటుంది. ఎందుకంటే ఆడవాళ్ళు అట్రాక్ట్ అయ్యేది సారీలకు ప్లస్ గోల్డ్ కే, గుర్తుంచుకోండి. ఎందుకంటే వాళ్ళకి 100% అవసరమే. రైట్ ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా ఎటు వెళ్ళాలన్నా కూడా బెస్ట్ సారీ అవసరమే. సో ఇక్కడ మనం బెస్ట్ ప్యూర్ సిల్క్ సారీ ఇస్తున్నాము. నేను కంపెనీలో జాయిన్ కావడం వలన కంపెనీ వాళ్ళు ఒక మంచి సారీని గిఫ్ట్ ఇచ్చిరని చెప్పండి, హ్యాపీగా ఫీల్ అవుతుంది. వైఫ్ కావచ్చు, మదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి ఈ ప్రోడక్ట్ అత్యధిక సేల్ లో ఉంది. ఈ ప్రోడక్ట్ తో కూడా మీరు ఈ కంపెనీలో కోడ్ ను ఎన్విరాన్మెంట్ చేసుకుని యాక్టివ్ చేసుకోవచ్చు. రైట్ ఇంకా అదే కాకుండా నెక్స్ట్ వన్ ప్రోడక్ట్, కొంతమంది ఎక్కువ మనీ అయినా మంచిదే, నాకు ఇంకొక బెస్ట్ ప్రోడక్ట్ కావాలనుకున్న వాళ్ళకు బయోమాగ్నెటిక్ మ్యాట్రిక్స్ అండి. ఈ మ్యాట్రిక్స్ వచ్చేసి వేరే వేరే కంపెనీలో మీరు చూసినట్లయితే 15,000, 20,000, 25,000 కాస్ట్ ఉందండి. రైట్ కానీ మన కంపెనీలో మాత్రం జస్ట్ 9,999 రూపీస్కే ఈ మ్యాట్రిక్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. దీని యొక్క యూజ్ ఏంటిది అనేది చూసినట్లయితే రైట్ మనము ఎటు వెళ్ళినా కూడా బయటికి అలా వెళ్ళి ఇలా వెళ్ళి చాలా రిలాక్స్ గా బెడ్ లో పడుకుంటాం. సో బెడ్ పైన ఈ మ్యాట్రిక్స్ వేసుకొని పడుకున్నట్లయితే 100% పర్ఫెక్ట్ రిలాక్సేషన్ అవుతుంది. బాడీలో ఏమన్నా జాయింట్ పెయిన్స్ కావచ్చు, లేదంటే బ్యాక్ పెయిన్ కావచ్చు, నెక్ పెయిన్ కావచ్చు, 100% రిలీఫ్ చేసే మ్యాట్రిక్స్ ఈ బయో మ్యాట్రిక్స్ అండి. ఈ మ్యాట్రిక్స్ కొనుక్కొని కూడా మీరు కోడ్ ఎన్విరాన్మెంట్ చేసుకోవచ్చు. రైట్ సో ఇందులో ఈ రెండిట్లలో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా సేమ్ స్పాన్సర్ ఇన్కమ్ మీకు 20% అనేది రావడం జరుగుతుంది. 20% స్పాన్సర్ ఇన్కమ్ వస్తుంది. అంటే 2,500 తో జాయిన్ అయిన వాళ్ళకు 20% అంటే 500 రూపీస్ అలా వాలెట్లోకి వస్తాయి. 10,000 తో జాయిన్ అయిన వాళ్ళకు 20% అంటే 2,000 రూపీస్ అలా వాలెట్లోకి రావడం జరుగుతుంది. వాలెట్లోకి వచ్చిన డబ్బుల్ని విత్డ్రాల్ పెట్టుకుంటే బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ కావడం జరుగుతుంది. రైట్ సో దీన్నే స్పాన్సర్ ఇన్కమ్ అంటారు. మీ అందరికీ క్లియర్ అండ్ క్లారిటీగా స్పాన్సర్ ఇన్కమ్ అంటే ఏంటిది, ఎలా వస్తుంది అని అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను క్లారిటీగా చెప్పినా కాబట్టి. రైట్ ఏ ప్రోడక్ట్ బై చేసినా కూడా స్పాన్సర్ ఇన్కమ్ 20%. మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నా, గుర్తుంచుకోండి. ఇందులో జాయిన్ అయిన పర్సన్ ఇందులో ఏదన్నా ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తేనే కోడ్ అనేది యాక్టివేషన్ లోకి వస్తుంది. రైట్ ఎవరైతే జాయిన్ చేసారో వాళ్ళకి 20% కమిషన్ వెళ్ళిపోతుంది. రైట్ దీన్ని స్పాన్సర్ ఇన్కమ్ అంటారు. రైట్ సెకండ్ వన్ ఇన్కమ్ గురించి మనం ఆలోచించినట్లయితే సెకండ్ వన్ ఇన్కమ్ ఏంటిది అనేది మనం ఇట్లా చూసినట్లయితే మంత్లీ రీపర్చేస్ ఇన్కమ్. ఈ మంత్లీ రీపర్చేస్ ఇన్కమ్ ద్వారా ఎవ్రీ మంత్ ఇన్కమ్ వస్తుంది ప్రతి పర్సన్ కి. ఎవ్రీ మంత్ ఇన్కమ్ చాలా వండర్ఫుల్ గా డిజైన్ చేసినాం. గుర్తుంచుకోండి, చూడండి, ఒకసారి ఆలోచించండి. ఏ కంపెనీలో కూడా ఎవ్రీ మంత్ ఇన్కమ్ తీసుకునే విధంగా ఏ కంపెనీ లేదు. కానీ మన కంపెనీ ఎవ్రీ మంత్ ఎంతో కొంత ఇన్కమ్ తీసుకునే విధంగా మేము ఇక్కడ ప్రోడక్ట్ ను డిజైన్ చేయడం జరిగింది, కెరియర్ ను డిజైన్ చేయడం జరిగింది. మంత్లీ రీపర్చేస్ ఇన్కమ్ అంటే ఇక్కడ జాయిన్ అయిన పర్సన్ ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకొని కోడ్ యాక్టివేషన్ చేసుకుంటాడు కదా, యాక్టివేషన్ చేసుకున్న పర్సన్ ఎవ్రీ మంత్ 999 రూపీస్ తోని ఈ కింది ప్రోడక్ట్ బై చేసినట్లయితే స్పాన్సర్ కు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. రైట్ 999 రూపీస్ కు ఏం ప్రోడక్ట్ ఇస్తున్నాం మేము అని అంటే 150 గ్రామ్స్ కాజు, 150 గ్రామ్స్ బాదం అండ్ 200 గ్రామ్స్ కిస్మిస్, టోటల్ 500 గ్రామ్స్ డ్రై ఫ్రూట్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆటోమేటిక్ గా కొరియర్లో మీ ఇంటికి వస్తుంది. రైట్ ఇది ఎప్పుడు నెలకు ఒకసారి మీరు జాయిన్ అయినాక వెంటనే మీ వాలెట్ లో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంట్రీ చేసినాక మీకు అక్కడ టైమర్ స్టార్ట్ అవుతుంది 30 డేస్ అని. ఆ 30 డేస్ కంప్లీట్ అయిపోయే లోపల అంటే 30th డే 30వ రోజు ఈ ప్రోడక్ట్ ను మీరు 999 రూపీస్ పెట్టి బై చేయాల్సి ఉంటుంది. రైట్ 100% మేము ఇచ్చే వర్త్ కూడా 999 రూపాయల వర్తే ఇస్తున్నాం. గుర్తుంచుకోండి, మీరు వచ్చినాక ఒకసారి చూడండి ప్రోడక్ట్ ఎంత క్వాలిటీ ఉందో మీకు అర్థమైపోతుంది. డ్రై ఫ్రూట్ ఎంత మంచి క్వాలిటీ ఉన్నాయో మీకు అర్థమైపోతుంది. కానీ చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, సార్ ఎవ్రీ మంత్ మేము డ్రై ఫ్రూట్సే తీసుకోవాలా? నో టెన్షన్. రైట్
రేపు ఇంకొక ప్రోడక్ట్ కొత్త ప్రోడక్ట్ మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, ఈ ప్రోడక్ట్ అన్న తీసుకోవచ్చు, లేదంటే ఆ ప్రోడక్ట్ కూడా తీసుకోవచ్చు. రానున్న కాలంలో ఈ మంత్లీ రీపర్చేస్ దాంట్లో నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. మీ ఇంట్లోకి యూజ్ అయ్యే అన్ని ప్రోడక్ట్లు ఈ మంత్లీ రీపర్చేస్ దాంట్లో మీకు ఇంట్రడ్యూస్ కాబోతున్నాయి రానున్న కాలంలో. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో ఏ ప్రోడక్ట్ పడితే ఆ ప్రోడక్ట్ 999 రూపాయలకు మీరు ఇక్కడ బై చేసుకోవచ్చు. ఇంట్లోకి యూజ్ అయ్యే ప్రతి ప్రోడక్ట్ ఇక్కడ మీరు లాంచ్ చేస్తున్నాం. లేదు సార్ నాకు ఇవన్నీ కాదు, నేను ఇదొక ప్రోడక్ట్ తీసుకుంటా, ఇదొకటి అన్ని కలిపి 999 రూపాయలు తీసుకుంటా అంటే తీసుకోవచ్చు. అట్లా మోర్ దెన్ ఒక 10 to 20 ప్రోడక్ట్స్ ఇందులో మేము ఫ్యూచర్ లో లాంచ్ చేయబోతున్నాం. ఆ ప్రోడక్ట్స్ అన్ని మీరు 1000 రూపాయలు పెట్టి బై చేసినట్లయితే ఇక్కడ స్పాన్సర్ కి 10% ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. బాగాలేదు ఇది? ఎక్సలెంట్ సార్. ఎవ్రీ మంత్ 999 రూపాయలు పెట్టాలని డౌట్ వస్తుంది. చింత అవసరం లేదు. 999 రూపాయలు ఇందులోనే సంపాదించి ఇందులోనే కొంటారు, మీరు దిగులు అవసరమే లేదు. ఎందుకంటే ఒక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తే 400 రూపీస్ వస్తున్నాయి. నెలకు ఒక ముగ్గురు ఇంట్రడ్యూస్ చేయండి, 1200 రూపాయలు వస్తాయి. ఆ 1200 రూపాయలతోని 1000 రూపాయలతోని మీరు రీపర్చేజ్ చేసుకోండి, సింపుల్. ఇంకా అదే కాకుండా కంపెనీ నెంబర్ ఆఫ్ ఇన్కమ్ ఇస్తుంది, ఆ ఇన్కమ్ తో కూడా మీరు రీపర్చేజ్ కొట్టచ్చు. ఖచ్చితంగా మీరు ఫస్ట్ టైం మాత్రమే మీరు పాకెట్ లోకి మనీ పెడతారు. సెకండ్ టైం నుండి పాకెట్ లో నుండి మనీ పెట్టకుండా నేను ఎవ్రీడే మీకు జూమ్ కండక్ట్ చేస్తున్నా. ప్రతిరోజు మీరు జూమ్ లోకి నెంబర్ ఆఫ్ పర్సన్ ఇంట్రడ్యూస్ చేయండి. వాళ్ళు నా ట్రైనింగ్ నా సెషన్ ఇన్న తర్వాత వెంటనే ఈ కంపెనీలో జాయిన్ కాకపోతే అడుగురు నన్ను, రైట్? ఇట్లా స్పాన్సర్ కు 10% ఇన్కమ్ వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ గా నేను ఈ రోజు జూమ్ ఇన్న అట్రాక్టివ్ అయినా, రైట్, అట్రాక్టివ్ వెంటనే నేను ఈ కంపెనీలో ఆల్కలైన్ వాటర్ బాటిల్ తీసి నా కోడ్ యాక్టివేషన్ చేసుకున్నా. రేపు మళ్ళీ సండే కదా, రేపు జూమ్ ఉంటుంది కదా, రేపు జూమ్ ఉన్నప్పుడు నేనేం చేసిన అంటే జస్ట్ ఒక 5 మెంబర్స్ ని జూమ్ కి ఇన్వైట్ చేసిన. 5 మెంబర్స్ జూమ్ క్లాస్ మొత్తం విన్నారు. అందులో ఒక 2 మెంబర్స్ రిక్రూట్మెంట్ అయ్యారు. ఇట్లా నెల ఒక్కరిని ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేస్తా అంటే టోటల్ ఒక నెలలో ఒక 10 మంది ఈ జూమ్ కు అట్రాక్టివ్ గా ఈ కంపెనీలో జాయిన్ అయ్యారు అనుకుందాం. 10 మంది ఎవ్రీ మంత్ 999 రూపీస్ పెట్టి రీపర్చేజ్ చేయడం వలన నాకు వాళ్ళ మీద 10% కమిషన్, అంటే 10,000 రూపీస్ తోని వాళ్ళ ప్రోడక్ట్ టోటల్ మెంబర్స్ కలిసి 10,000 రూపాయలతో ప్రోడక్ట్ తీసుకుంటే నాకు 10% అంటే 1000 రూపీస్ నాకు కమిషన్ వస్తుంది. 1000 తోని మళ్ళీ నేను రీపర్చేజ్ చేసుకోవచ్చు, లేదంటే విత్డ్రాల్ పెట్టుకుంటే అకౌంట్లోకి వస్తాయి. ఇట్లా రీపర్చేజ్ ఇన్కమ్ కోసం మీరు చింతించాల్సిన పనే లేదు. ఈ కంపెనీలోనే సంపాదిస్తారు. ఈ కంపెనీలో సంపాదించిన డబ్బులతోనే మీరు రీపర్చేజ్ చేస్తారు. ఆ విధంగా నేను ట్రైనింగ్ ఇస్తా, డోంట్ వరీ, రైట్? ఇంట్రడ్యూసర్ కి మాత్రం 10% స్పాన్సర్ ఇన్కమ్ వస్తుంది. ఎవ్రీ మంత్ వస్తుంది, గుర్తుంచుకోండి. ఒక పర్సన్ ఒక 50 మందిని ఇంట్రడ్యూస్ చేసింది అనుకోండి, 50 మంది ఎవ్రీ మంత్ రీపర్చేజ్ చేయడం వలన వాళ్ళ మీద ఎవ్రీ మంత్ 10%, అంటే ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ అతను తీసుకునే అవకాశం ఇక్కడ ఉంది, రైట్? దీన్ని మంత్లీ రీపర్చేస్ ఇన్కమ్ అంటారండి. ఫస్ట్ వన్ ఇన్కమ్ స్పాన్సర్ ఇన్కమ్, సెకండ్ వన్ ఇన్కమ్ వచ్చేసి మంత్లీ రీపర్చేస్ ఇన్కమ్, రైట్? సో థర్డ్ వన్ ఇన్కమ్ ఎలా ఉంది ఏంటిది అనేది మనం ఇట్లా చూసినట్లయితే థర్డ్ వన్ ఇన్కమ్ ఇట్ ఈస్ ఆల్సో గుడ్ ఇన్కమ్ అండ్ వండర్ఫుల్ ఇన్కమ్. వాస్తవంగా టోటల్ ఈ కంపెనీలోనే కెరియర్ ఆధారపడి ఉన్న ఇన్కమ్ అంటే కేవలం గ్లోబల్ ఆర్టఫుల్ ఇన్కమ్ మీద ఆధారపడ్డది, రైట్? మీరు రకరకాల కెరియర్స్ చూడండి, రకరకాల కంపెనీలను స్టడీ చేయండి. ఏ కంపెనీలో లేనటువంటి విధంగా మేము డిజైన్ చేసినాం గ్లోబల్ ఆర్టఫుల్ ఇన్కమ్. ఇట్లాంటి ఇన్కమ్ ఏ కంపెనీలో లేదు. ఇట్ ఈస్ మై ఛాలెంజ్. కావాలంటే నా దగ్గరికి పంపించండి, చూద్దాం. ఏ కంపెనీలో లేదు. ఎందుకోసం అంటే ఇది కంప్లీట్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ అండి, రైట్? ఏ కంపెనీలో అయినా కూడా డబ్బులు జాయిన్ అయిన పర్సన్ పని చేస్తేనే డబ్బులు వస్తాయి. ఇక్కడ పని చేయకుండా కూడా డబ్బులు వచ్చే విధంగా ఈ ఇన్కమ్ అనేది మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సూపర్ ఇన్కమ్ అండి, ఎక్సలెంట్ ఇన్కమ్ ఇది. మీరు ఈ కంపెనీలో జాయిన్ అయ్యి సైలెంట్ కూర్చున్నా కూడా మీకు ఇన్కమ్ వస్తుంది. ఏ విధంగా వస్తుంది అని అంటే మీరు ఈ కంపెనీలో జాయిన్ అయిన పర్సన్, రైట్, సైలెంట్ కూర్చున్నా కూడా ఆటోమేటిక్ గా మీ కంట్రోల్లో టీమ్ అనేది కంపెనీ చేస్తుంది, కాబట్టి ఇన్కమ్ వస్తుంది. మీరు ఎవరిని ఇంట్రడ్యూస్ చేయకుండా కూడా కంపెనీ ఇంట్రడ్యూస్ చేస్తుంది, ఆటోమేటిక్ గా మీకు ఇన్కమ్ వస్తుంది. దాన్నే నాన్ వర్కింగ్ ఇన్కమ్ అంటారు. ఎలాంటి కండిషన్స్ లేవండి, గుర్తుంచుకోండి. ఈ 5 లెవెల్స్ ఇన్కమ్ తీసుకోవడానికి ఎవరికి ఎలాంటి కండిషన్స్ లేవు. ఫస్ట్ లెవెల్ ఇన్కమ్ వచ్చేసి మీ కంట్రోల్లో ఎక్కడో ఎవరు జాయిన్ అయినా కూడా, కంపెనీ జాయిన్ చేసినా కూడా 3 మెంబర్స్ కాగానే ఆటోమేటిక్ గా మీకు 297 రూపీస్ ఇన్కమ్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. 9 మెంబర్స్ కాగానే 891 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. 27 మెంబర్స్ కాగానే 2673 రూపీస్ ఇన్కమ్ అనేది మీకు రావడం జరుగుతుంది, రైట్? అదే విధంగా 81 మెంబర్స్ కాగానే 8019 రూపీస్ మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. 243 మెంబర్స్ కాగానే 24,057 రూపీస్ మీకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, ఈ టోటల్ మెంబర్స్ లో మీరు ఒక్క మెంబర్ని కూడా ఇంట్రడ్యూస్ చేయలేదు, అయినా మీకు ఇన్కమ్ వస్తుంది. ఏ లెవెల్ ఇన్కమ్ తీసుకోవాలన్నా కూడా మీకు ఎలాంటి కండిషన్స్ లేవు. ఇంతకుముందు నన్ను ఒకరు అడిగారు, రైట్ సార్, ఈ లెవెల్ ఇన్కమ్ ఎలిజిబిలిటీకి వచ్చినా నాకు ఏమైనా కండిషన్ ఉన్నదా? కండిషన్ ఉంటేనే ఇన్కమ్ రిలీజ్ అవుతుందా? నో కండిషన్. ఎలాంటి కండిషన్స్ లేకుండా ఇన్కమ్ మీ వాలెట్లకు వస్తుంది. మీరు విత్డ్రాల్ పెట్టుకోవచ్చు, పాకెట్లో వేసుకోవచ్చు, నో డౌట్.
ఈ 5 రకాల ఇన్కమ్ తీసుకోవడానికి నో కండిషన్స్ అండి, ఎవరికి ఎలాంటి కండిషన్స్ లేవు. జాయిన్ అయిన ప్రతి పర్సన్ ఈ 5 రకాల ఇన్కమ్లకు ఎలిజిబిలిటీకి వస్తారు, గుర్తుంచుకోండి. ఎవరు ఇంటర్వ్యూ చేయకుండా కూడా సైలెంట్ కూర్చున్నాడు 5 రకాల ఇన్కమ్లు మీరు తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోవచ్చు అంటే మీరు ఇంటర్వ్యూ చేయలేదు కాదు, మీరు ఇంటర్వ్యూ చేయలేదు కావచ్చు, కానీ కంపెనీగా మేమైతే ఆగం కదా, మా కంపెనీ స్ప్రెడ్ చేసుకునే ఛాన్స్ ఉంది కదా, మేము మార్కెటింగ్ చేస్తాం కదా, మా కంపెనీలో నెంబర్ ఆఫ్ పర్సన్స్ జాయిన్ అవుతారు. ఎవరు జాయిన్ అయినా కూడా మీకు ఈ ఆటోఫుల్ సిస్టమ్ అనేది ఆటోమేటిక్ ఎలిజిబిలిటీకి వస్తారు. కంపెనీ స్టార్టింగ్ పొజిషన్ లో ఉంది. ఇప్పుడు జాయిన్ అయిన ప్రతి పర్సన్ ఇక్కడ ఉన్న గ్లోబల్ ఆటోఫుల్ ఇన్కమ్ తీసుకోవడానికి 100% ఛాన్స్ ఉందండి. ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేసుకున్నారు, సెకండ్ లెవెల్ కంప్లీట్ చేసుకున్నారు, థర్డ్ లెవెల్ కూడా కంప్లీట్ చేసుకున్నారు చాలా మంది. రైట్, ఇక్కడ టోటల్ ఈ 5 లెవెల్స్ యొక్క ఇన్కమ్ మీరు ఎర్న్ చేసిన ఇన్కమ్ టోటల్ ఎంత అంటే 35,937 రూపీస్ మీరు ఎర్న్ చేయడం జరుగుతుంది. 5 లెవెల్స్ లో మీకు వచ్చిన ఇన్కమ్ 35,937 రూపాయల ఇన్కమ్ మీకు ఇక్కడ ఎలిజిబిలిటీ కావడానికి ఛాన్స్ ఉందండి. జస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటిది, కంపెనీలో ఎవరిదైనా ఒక రెఫరల్ కోడ్ తీసుకోవడం, తక్కువ ఎన్వలాల్మెంట్ కావడం, కోడ్ యాక్టివేషన్ చేసుకోవడం, ఆటోమేటిక్ ఇన్కమ్ కి ఎలిజిబిలిటీకి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో రావడం జరుగుతుంది. మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, చిన్న కన్ఫ్యూజన్ కావచ్చు ఇక్కడ, రైట్? అసలు గ్లోబల్ ఆటోఫుల్ అంటే ఏంటిది, ఈ ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, ఈ కంపెనీ అసలు ఎట్లా చేస్తుంది, నేను ఎవరిని చేయకుండా కూడా నాకు ఇన్కమ్ వస్తుంది అని చెప్తున్నాడు సారు, అసలు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ ఆశ్చర్యపడాల్సిన పని లేదు, ఆ క్లారిటీ కూడా నేను చాలా చక్కగా, చాలా అందంగా, క్లియర్ గా మీకు అర్థే విధంగా క్లారిటీ ఇస్తున్నారు. చూడండి, రైట్? మీరు జాయిన్ అయ్యారు, ఎవరు? మీరు. యు అంటే మీరు, ఎవరికి వాళ్ళే అనుకోండి. నేను జాయిన్ అయినా, రైట్? ఏం పని చేయట్లేదు, ఎవ్వరు మీరు ఏం పని చేయట్లేదు, కానీ కంపెనీ బాధ్యత, కంపెనీ ఎండిగా నేనాగా, రైట్? మా కంపెనీలో మార్కెటింగ్ పర్సన్స్ ఉన్నారు, ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ ఉన్నారు, వీళ్ళు ఎవ్వరు ఆగరు, టెలికాలర్ ఉన్నారు, అందరూ ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకు? కంపెనీ ఎక్స్పాండ్ కావాలి, కంపెనీ ఫ్యూచర్ లో చాలా పెద్ద ఎత్తున గ్రోత్ కావాలంటే 100% మీ మార్కెటింగ్ చేయాల్సిందే, మీరు చేయకుండా కూడా. సో నేను మార్కెటింగ్ చేసిన, నా కంపెనీలో ఇంకొక పర్సన్ నేనే జాయిన్ చేసిన, మీరు డైరెక్ట్ వచ్చి కంపెనీలో జాయిన్ అయ్యారు, కానీ నేను నా కంపెనీలో ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ చేసిన, ఆ పర్సన్ వచ్చేసి మీ కంట్రోల్లో పడిపోతాడు. గుర్తుంచుకోండి, ఎట్లా పడిపోతాడు అని అంటే, ఒక సిస్టమేటిక్ మెథడ్ లో ఈ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఒక సిస్టమేటిక్ మెథడ్ లో కంపెనీ ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మీరు రైట్ లెగ్ వేయాలి, లెఫ్ట్ లెగ్ వేయాలి, మీరు ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేస్తే ఇన్కమ్ వస్తుంది, ఇలాంటి సిస్టమ్ ఏం లేదు. జస్ట్ మీరు ఇందులో రిక్రూట్మెంట్ అయి సైలెంట్ గా ఉన్నా కూడా మీకు ఇన్కమ్ వస్తుంది, నో డౌట్. రైట్? ఇప్పుడు నేను ఒక ఇంట్రడ్యూస్ చేసిన కదా, ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ మీ కంట్రోల్లో పడిపోతాడు. ఎక్కడ పడిపోతాడు అంటే లెఫ్ట్ సైడ్ పడిపోతాడు. చూడండి, ఆ పర్సన్ మీరు ఇంట్రడ్యూస్ చేయలేదు, నేనే చేసిన, మీకేమైంది? మీకు లెఫ్ట్ సైడ్ లో పడిపోయింది. రైట్? కానీ ఇంట్రడ్యూస్ చేసినందుకు నాకేంటి బెనిఫిట్ అంటే, తనను నేను ఏ అమౌంట్ తనైతే ఇంట్రడ్యూస్ చేసినో దాని మీద 20% కమిషన్ నాకు వస్తుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మీరున్నారు, నేను ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ ఉన్నారు, మీ ఇద్దరిట్లా ఎవరు పని చేసినా, లేదంటే నేను పని చేసినా కూడా ఇంకొక పర్సన్ వచ్చిండు, ఆ పర్సన్ మీకు మిడిల్లో పడిపోతుంది. రైట్? ఇప్పుడు చూడండి, ఏ అయినా పర్సన్ అంటే ఫస్ట్ మీ కంట్రోల్లోకి వచ్చిన పర్సన్ ఇంట్రడ్యూస్ చేసినా కూడా మీ కంట్రోల్లో మిడిల్ పర్సన్ కిందనే పడిపోతాడు. కానీ స్పాన్సర్ ఇన్కమ్ ఎవరికి వస్తుంది? ఎవరైతే ఇంట్రడ్యూస్ చేసారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. కానీ టీం ఎవరికి పడుతుంది? మీ కంట్రోల్లో ఫామ్ అవుతుంది, మీ కంట్రోల్లో మిడిల్ పర్సన్ కింద పడిపోతాడు. ఇప్పుడు మీరున్నారు, మీ కంట్రోల్లోకి ఇద్దరు ఉన్నారు, రైట్? నేనున్నా, రైట్? మన ముగ్గురం కలిసి, మన నలుగురం కలిసి ఎవరిని ఇంట్రడ్యూస్ చేసినా కూడా మళ్ళీ ఒక్క పర్సన్ వచ్చి మీకు రైట్ సైడ్ లో యాడ్ అయిపోతాడు. అంటే మీరు చేయకుండా కూడా మీ కంట్రోల్లో ఈ విధంగా ఒక సిస్టమేటిక్ మెథడ్ లో 3 మెంబర్స్ అనేది లైన్ అనేది ఫుల్ఫిల్ కావడం జరుగుతుంది. ఇది సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా తీసుకుంటది, సిస్టమే ఆటోమేటిక్ గా తీసుకుంటది. మీరు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, మిడిల్ వేయాలనే రూల్ ఏం లేదు. జస్ట్ మీరు మీ ఇంట్రడ్యూసర్ ఒకరిని ఇంట్రడ్యూస్ చేయడమే మీ బాధ్యత. రైట్? వాళ్ళని ఎక్కడ ఆటోమేటిక్ గా కంపెనీ చూసుకుంటే ఆటోమేటిక్ గా సిస్టమే ఫుల్ఫిల్ చేస్తుంది. నా చేతిలో కూడా ఏం లేదండి. మీరు డైరెక్ట్ కోడ్ ఇట్లా కొట్టంగానే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పర్సన్ వెళ్ళి యాడ్ అయిపోతాడు. రైట్? ఇప్పుడు చూడండి, మీరు ఏం పని చేయలేదు, మీ కంట్రోల్లో ముగ్గురు ఫుల్ఫిల్ అయిపోయారు, మీకు ఫస్ట్ ఆటో ఫుల్ రిలీజ్ అవుతుంది. ఎంత అండి? 297 రూపీస్ ఇన్కమ్, ఫస్ట్ ఆటో ఫుల్ ఇన్కమ్ అనేది మీకు రిలీజ్ కావడం జరుగుతుంది. సూపర్ ఇన్కమ్ అండి. మీరు ఎలాంటి పని చేయకుండా కూడా మీకు ఇన్కమ్ వచ్చిందంటే ఒక్కసారి ఆలోచించండి, ఎంత అద్భుతమైన ఇన్కమ్. జస్ట్ మీరు 2000 రూపాయలతో ఒక ప్రోడక్ట్ కొన్నారు, సైలెంట్గా ఉన్నారు, అయినా కూడా మీకు ఇన్కమ్ వచ్చింది. రైట్? అయినా కంపెనీ ఆగుతుందా? ఆగదు కదా. ఇప్పటి వరకు 130 నుండి 150 రిక్రూట్మెంట్స్ ఈ కంపెనీలో రావడం జరిగింది. మీరు నమ్ముతారో నమ్మరో, కేవలం నేనే ఒక 40 మందిని నేను ఈ కంపెనీలోకి ఇంట్రడ్యూస్ చేసిన, 40 మందిని, 40 మెంబర్స్, మంచి మంచి లీడర్స్ ని ఇంట్రడ్యూస్ చేసిన. ఆ లీడర్స్ అందరూ ఫుల్ వర్క్ చేస్తున్నారు ఇప్పుడు. రైట్? చూడండి, ఇంకొక 2-3 డేస్ తర్వాత ఈ కంపెనీ ఏ రేంజ్ లోకి వెళ్ళిపోతుంది ఒక్కసారి చూడండి.
ఎందుకంటే లీడర్స్ ని ఇంట్రడ్యూస్ చేసిన లీడర్స్ ఆగట్లేదు, ఒక్కొక్కరు 100 మందిని రిక్రూట్మెంట్ చేసే కెపాసిటీ ఉన్న లీడర్స్ ని ఇంట్రడ్యూస్ చేసిన. కాబట్టి మీరు ముందు జాయిన్ అయితే తర్వాత జాయిన్ అయిన వాళ్ళందరూ మీ కంట్రోల్లోకి రావడం జరుగుతుంది. గుర్తుంచుకోండి. ఏ విధంగా అంటే ఇదే విధంగా రావడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆటో ఫుల్ కంప్లీట్ అయిపోయింది మీకు. సెకండ్ ఆటో ఫుల్ మీకు రావాలి అని అంటే ఎవరు జాయిన్ చేసినా కూడా ఆటోమేటిక్ గా మళ్ళీ మీ కంట్రోల్లో ఉన్న లెఫ్ట్ పర్సన్ కింద ముగ్గురు ఫుల్ఫిల్ అవుతారు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. ఈ విధంగా మీ కంట్రోల్లో లెఫ్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన కింద ముగ్గురు ఫుల్ఫిల్ కావడం జరుగుతుంది. ముగ్గురు ఫుల్ఫిల్ అయినప్పుడు మీ కంట్రోల్లో ఉన్న లెఫ్ట్ పర్సన్ కు ఆటోమేటిక్ గా ఫస్ట్ ఆటో ఫుల్ ఇన్కమ్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. అతను ఎవరో తెలియదు, ఆ ముగ్గురు కూడా మీకు ఎవరో తెలియదు, అసలు మీకు ఇక్కడ జాయిన్ అయిన పర్సన్స్ ఎవ్వరు కూడా మీకు తెలియదు. అయినా మీ కంట్రోల్లో ఒక సిస్టమేటిక్ మెథడ్ లో ఫుల్ఫిల్ అవ్వకుండా వెళ్ళిపోతారు. దీన్నే గ్లోబల్ ఆటో ఫుల్ ఇన్కమ్ అంటారు, గ్లోబల్ ఆటో ఫుల్ సిస్టమ్ అంటారు, నాన్ వర్కింగ్ సిస్టమ్ అంటారు అండి. గుర్తుంచుకోండి. రైట్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఉన్న పర్సన్ కి ఫస్ట్ ఆటో ఫుల్ ఇన్కమ్ రిలీజ్ అయిపోయింది కదా, అదే విధంగా మిడిల్ లో ఉన్న పర్సన్ కి కూడా సేమ్ అదే విధంగా ముగ్గురు. ఈ విధంగా ముగ్గురు కంప్లీట్ కాగానే ఆ మిడిల్ లో ఉన్న పర్సన్ కూడా ఫస్ట్ ఆటో ఫుల్ ఇన్కమ్ అంటే 297 రూపీస్ ఇన్కమ్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. మీరు ఎవరిని ఇంట్రడ్యూస్ చేస్తలేరు, గుర్తుంచుకోండి. అక్కడ ఉన్న వాళ్ళ దాంట్లో ఎవరో ఒకరు పని చేస్తున్నారు. లేదంటే నేను ఇంతకుముందు చెప్పిన కదా, ఒక 30 మంది పర్ఫెక్ట్ లీడర్స్ ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు పని చేస్తున్నారు, అయినా కూడా మీకు ఇన్కమ్ వస్తుంది. రైట్. ఇప్పుడు మీకు రైట్ సైడ్ లో ఉన్న పర్సన్ కింద ముగ్గురు ఆటోమేటిక్ గా ఫుల్ఫిల్ అయిపోతారు. ఎందుకంటే నేను ఒక 30 to 40 మెంబర్స్ పర్ఫెక్ట్ లీడర్స్ ని ఇంట్రడ్యూస్ చేసిన కదా, వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళు చేసినా కూడా మీకు ఇన్కమ్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. రైట్ సైడ్ లో ఉన్న మీ కింద చూడండి, ఒక సిస్టమేటిక్ మెథడ్ లో మళ్ళీ 1, 2, 3 ఈ విధంగా 3 మెంబర్స్ అనేది ఫుల్ఫిల్ కావడం జరుగుతుంది. ఇప్పుడు మీ కంట్రోల్లో 3 మెంబర్స్ అయిపోయారు, ఆ 3 మెంబర్స్ కింద 3 మెంబర్స్ అయిపోయారు. ఆ విధంగా ఆ సెకండ్ లెవెల్ కూడా ఫుల్ఫిల్ కంప్లీట్ అయినందుకు మీకు సెకండ్ లెవెల్ ఆటో ఫుల్ ఇన్కమ్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. సెకండ్ లెవెల్ ఆటో ఫుల్ ఇన్కమ్ మీరు ఎలిజిబిలిటీకి వస్తారు. ఈ ముగ్గురేమో ఫస్ట్ లెవెల్ ఆటో ఫుల్ ఇన్కమ్ కి ఎలిజిబిలిటీకి వస్తారు. రైట్. అదే విధంగా థర్డ్ లెవెల్ ఆటో ఫుల్ ఇన్కమ్ ఏ విధంగా రిలీజ్ అవుతుందంటే, ఇంత కమ్యూనిటీ వచ్చింది చూడండి మీ దగ్గర. సో వాళ్ళు పని చేసినా, లేదంటే నేను పని చేసినా, కంపెనీ పని చేసినా కూడా ఈ విధంగా ఒక సిస్టమేటిక్ మెథడ్ లో ఒకరి కింద ముగ్గురు 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 ఈ విధంగా ఫుల్ఫిల్ చేస్తుంది ఆటోమేటిక్ గా సిస్టమ్. మీరు ఏం చేయాల్సిన పని లేదు. ఎవరిని ఇంట్రడ్యూస్ చేయకుండా కూడా ఆటోమేటిక్ గా మేము పని చేసినా కూడా మీకు ఇన్కమ్ వస్తుంది. దీన్నే స్మార్ట్ వర్క్ అంటారండి. గుర్తుంచుకోండి. మీరు ఎలాంటి పని చేయకుండా కూడా ఎవరో పని చేసిన దాని మీద మనకు ఇన్కమ్ వచ్చేదాన్ని స్మార్ట్ వర్క్ అంటారు. ఒక్కసారి ఆలోచించండి. రైట్. అప్పుడు మీకు రిలీజ్ అవుతుంది థర్డ్ ఆటో ఫుల్ ఇన్కమ్. థర్డ్ ఆటో ఫుల్ ఇన్కమ్ అప్పుడు మీకు ఆటోమేటిక్ గా రిలీజ్ అవుతుంది. దీన్నే సో ఇక్కడ స్మార్ట్ వర్క్ ద్వారా ఇన్కమ్ సంపాదించే కెపాసిటీ అనేది కెరియర్ లో ఉంది. గ్లోబల్ ఆటో ఫుల్ సిస్టమ్ అనేది అందుకోసమే నేను పవర్ఫుల్ సిస్టమ్ అంటున్నాను. అందుకోసమే ఎక్సలెంట్ కెరియర్ అని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఈ విధంగా టోటల్ గా 5 లెవెల్స్ ఇన్కమ్ ఉంది కదా, 5 లెవెల్స్ ఇన్కమ్ మీరు ఎర్న్ చేయొచ్చు. టోటల్ గా సింపుల్. సార్ 5 లెవెల్, 6వ లెవెల్, 7వ లెవెల్ ఉంటుంది అంటూ ఉంటుంది. ఓన్లీ 5 లెవెల్స్ వరకే ఈ సిస్టమ్ ఉంటుంది. 5 లెవెల్స్ తర్వాత ఈ సిస్టమ్ క్లోజ్. ప్రతి ఒక్కరు 5 ఆటో ఫుల్ ఇన్కమ్ తీసుకోవడానికి 100% ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఇప్పటికే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆటో ఫుల్ ఎలిజిబిలిటీ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రైట్. రండి, మీరు తొందరగా చేయకండి, ముందంజలో ఉండండి, ముందు ఆటో ఫుల్ ఫుల్ఫిల్ చేసుకోండి. ఇట్ ఈస్ మై ఛాలెంజ్. ఎందుకంటే నేనే చెప్తున్నా, చాలా చాలా ఛాలెంజ్ గా తీసుకున్నా, చాలా టార్గెట్ గా తీసుకున్నాను. నేను నా కంపెనీని చాలా స్ప్రెడ్ చేయాలని మంచి మంచి లీడర్స్ రిక్రూట్మెంట్ చేసిన. ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళ కంట్రోల్ ఆటోమేటిక్ గా చాలా ఈజీగా, చాలా తొందరగా టీమ్ ఫామ్ అయిపోతుందండి. ఈ విధంగా 5 రకాల ఆటో ఫుల్స్ ఇన్కమ్ మీరు ఎనీ వర్క్, ఏ వర్క్ చేయకుండా, నాన్ వర్కింగ్ లో ఎలాంటి పని చేయకుండా మీరు తీసుకోవచ్చు. ఈ ఆటో ఫుల్ ఇన్కమ్ టోటల్ గా మీకు 35,937 రూపీస్ అవుతుందండి. ఎలా ఉందండి? ఎక్సలెంట్ లేదా? ఏం పని చేయకుండా కూడా మనం ఇన్కమ్ తీసుకునే సిస్టమ్ చాలా బాగలేదా? 100% పాసిబుల్ అవుతుందని గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ ట్రూ. ఎందుకంటే మీరాగిన నేనాగా. రైట్. జాయిన్ అయినా మీకు ఎలా ఏమన్నా ఇబ్బందులు ఉండి ఒక 1 మంత్ మీరు సైలెంట్ కూర్చుకున్నా కూడా కంపెనీ ఆగది. కంపెనీలో జాయినింగ్స్ వస్తూనే ఉంటాయి. మీకు తెలియకుండానే ఆటో ఫుల్ ఇన్కమ్ ఎలిజిబిలిటీకి వస్తారు. మీ వాలెట్లోకి డబ్బులు వస్తాయి, మీరు చూసుకోవచ్చు, విత్డ్రాల్ పెట్టుకోవచ్చు, బ్యాంక్ అకౌంట్లకు వస్తాయి. దీన్ని గ్లోబల్ ఆటో ఫుల్ సిస్టమ్ అంటారండి. రైట్. ఇక్కడ వరకు ఎలాంటి పని చేయకుండా ఇన్కమ్ వస్తుంది. గుర్తుంచుకోండి. కొందరు అడిగారు, సార్ ప్రతి లెవెల్లో నేను ఖచ్చితంగా ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేయాలా, ఏమన్నా పని చేయాలంటే ఎలాంటి పని అవసరం లేదు. ఏం పని చేయకుండా కూడా 5 రకాల ఆటో ఫుల్ ఇన్కమ్ మీరు 100% తీసుకోవచ్చు, నో డౌట్. కానీ 5 రకాల ఆటో ఫుల్ ఇన్కమ్ తీసుకున్న తర్వాత మాత్రం మీరు కొంతవరకు పని చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వరకు మీకు ఫ్రీగా ఇన్కమ్ ఇచ్చినాం కదా సార్, తర్వాత మీరు కొంత చిన్న పని, చాలా సింపుల్ పని, చిన్న పిల్లగాడు కూడా వర్క్ చేస్తాడు, ఇబ్బంది ఏం లేదు. రైట్. ఇప్పుడు మనం 3 రకాల ఇన్కమ్లు చూసినాం. ఒకటేమో స్పాన్సర్ ఇన్కమ్, 2 మంత్లీ రీపర్చేస్ ఇన్కమ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి గ్లోబల్ ఆటో ఫుల్ ఇన్కమ్. రైట్. ఈ 3 ఇన్కమ్ల కంటే మజా ఉండే ఇన్కమ్
ఎక్సలెంట్ ఇన్కమ్. ప్రతి ఒక్క పర్సన్ 100% తీసుకొని 100% ఎంజాయ్ చేసి ఒక మంత్లీ జీతం కింద తీసుకునే ఇన్కమ్ మంత్లీ ప్యాసివ్ ఇన్కమ్ అండి. మంత్లీ ప్యాసివ్ ఇన్కమ్. ప్రతి ఒక్కరు ఈ ప్యాసివ్ ఇన్కమ్ కి ఎలిజిబిలిటీ కావడమే మా ఉద్దేశం. ప్రతి ఒక్కరిని ఈ ప్యాసివ్ ఇన్కమ్ లోకి తీసుకురావడమే మా టార్గెట్. రైట్. ఈ ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఏ విధంగా వస్తుంది? రైట్. ఇక్కడ మనం చేయాల్సిన వర్క్ ఏంటిది అనేది ఇట్లా చూసినట్లయితే ప్యాసివ్ ఇన్కమ్ మీరు ఎలిజిబిలిటీ కావాలి అని అంటే రైట్, టోటల్ గా మీరు 5 లెవెల్స్ ఇన్కమ్ ఉంది కదా, ఈ 5 లెవెల్స్ ఇన్కమ్ తీసుకునే లోపల ఒక 5గురిని ఇంట్రడ్యూస్ చేయాలి. 5 లెవెల్స్ ఇన్కమ్ తీసుకోవడానికి కండిషన్ కాదు, గుర్తుంచుకోండి. ఆ లోపల ఒక 5గురిని మీరు ఇంట్రడ్యూస్ చేసినట్లయితే మంత్లీ ప్యాసివ్ ఇన్కమ్ కి ఎలిజిబిలిటీ. ఎగ్జాంపుల్ గా 5 లెవెల్స్ ఇన్కమ్ మీరు తీసుకున్నారు, సైలెంట్ కూకున్నారు. మీరు ఎప్పుడైతే 5గురిని ఇంట్రడ్యూస్ చేస్తారో అప్పుడే ఈ మంత్లీ ప్యాసివ్ ఇన్కమ్ లోకి మీరు ఎలిజిబిలిటీకి వస్తారు. మంత్లీ ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది మీకు క్లారిటీ ఇవ్వడానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, టోటల్ గా మీరు 5 లెవెల్స్ ఇన్కమ్ కంప్లీట్ చేసుకున్న వరకు మీ అండ్ వర్లో టీమ్ సైజు 363 మంది అవుతారండి. 363 మెంబర్స్ మీ కంట్రోల్లో టీం ఫామ్ అవుతుంది. గుర్తుంచుకోండి, 363 మంది. ఎవ్వరు కూడా మీకు తెలియదు ఎవరెవరో ఎక్కడెక్కడో జాయిన్ అయ్యారు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాలు, మంచిరాలు, రామగుండం, ప్లస్ అదే కాకుండా ఆంధ్ర, తెలంగాణ, ఎక్కడెక్కడనో ఏదేదో కంట్రీ, ఏ దేశంలో ఎక్కడ పర్సనో ఈ కంపెనీలో జాయిన్ అయ్యిండు. మొన్న ఒక పర్సన్ ఈ జూమ్ లోకి రావడం జరిగింది, యుఎస్ఏ నుండి జాయిన్ అయ్యిండు. మన తెలుగు పర్సన్, యుఎస్ఏ పర్సన్. సార్ మీకు అక్కడ ఈవినింగ్ అవుతుంది కదా, మాకు ఇక్కడ మార్నింగ్ అని చెప్పిండు. అతను కూడా జాయిన్ అయ్యిండు. అతను ఎవరికి తెలియదు, కానీ ఆటోమేటిక్గా ఎవరి కంట్రోల్లోనే పడిపోయింది అంతే. సో ఇక్కడ సిస్టమే తీసుకుంటుంది. అంటే మీ కంట్రోల్లో టోటల్ 5 లెవెల్ల ఆటో ఫుల్ ఇన్కమ్ ఎలిజిబిలిటీ అయ్యేంత వరకు మీ కంట్రోల్లో 363 మంది టీమ్ సైజ్ అనేది రావడం జరుగుతుంది. 363 మంది టీమ్ సైజ్ గుర్తుంచుకోండి. ఈ 363 మంది టీమ్ సైజు ఏం చేస్తారు? ఎవ్రీ మంత్ రీపర్చేజ్ చేయాలి కదా, 999 రూపీస్ తోని ఎవ్రీ మంత్ రీపర్చేజ్ కింద వాళ్ళు ఇక్కడ ఉన్న డ్రై ఫ్రూట్సే కావచ్చు, ఇంకా ఫ్యూచర్ లో లాంచ్ చేసే ప్రోడక్ట్లే కావచ్చు, ఏ ప్రోడక్ట్ పర్చేజ్ చేసినా కూడా అతని మీద 130 రూపీస్, అంటే ఒక్క పర్సన్ కి 130 రూపాయల ఇన్కమ్ కంపెనీ మీకు ప్యాసివ్ ఇన్కమ్ కోసం పక్కకెట్టేసి మీకు ఎవ్రీ మంత్ ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఇస్తుంది. 47,190 రూపీస్ మీరు ఎవ్రీ మంత్ ప్యాసివ్ ఇన్కమ్ రూపంలో తీసుకోవచ్చు. టోటల్ మీ టీమ్ సైజ్ 363 మంది. కానీ 363 మంది అవుతారంటే కాదు, మీ టీమ్ సైజ్ పెరుగుతూనే ఉంటుంది రోజు రోజుకు. కానీ మాక్సిమం 363 మంది వరకు మీకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఇస్తాం. ఎగ్జాంపుల్ గా 400 మంది అయ్యారు కదా, 400 మంది ఇంటూ 130 రూపీస్ ఇస్తామంటే మాక్సిమం 363 మెంబర్స్ వరకు మీకు ఆ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకోసం? మా 363 మెంబర్స్ కంటే తక్కువ అయితే ఎట్లా అంటే, తక్కువ అయితే మీరు ఆటో ఫుల్ కి ఎలిజిబిలిటీ కాదు. ఆటో ఫుల్ టోటల్ 5 లెవెల్ ఆటో ఫుల్ ఎలిజిబిలిటీ కావాలంటే మీ దగ్గర సైజు 363 మెంబర్స్ అయిపోయినట్టే. 5 లెవెల్ ఆటో ఫుల్ ఎలిజిబిలిటీ అయ్యారు అంటే మీ టీమ్ సైజ్ 363 మంది అయిపోయినట్టే. కాబట్టి మీకు ఎవ్రీ మంత్ ప్యాసివ్ ఇన్కమ్ 47,190 రూపాయల ఇన్కమ్ మీరు తీసుకోవడానికి ఛాన్స్ అనేది ఇక్కడ ఉంది. 99% ఛాన్స్ ఉంది. గుర్తుంచుకోండి, మీరు చేయాల్సింది ఏంటి? జస్ట్ 5 మెంబర్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం. ఇక్కడ కండిషన్ 5 మెంబర్స్ ను మనం ఇంట్రడ్యూస్ చేయడం. అమ్మో నేను ఎవరికి చెప్పా, బాధ అవసరం లేదు, భయం అవసరం లేదు, చింతించాల్సిన పని అస్సలే అవసరం లేదు. ఎందుకోసం అంటే ఈ 5 లెవెల్స్ ఆటో ఫుల్ ఇన్కమ్ ద్వారా మీకు 35,000 రూపీస్ ఎర్న్ చేస్తున్నారు కదా, అందులో ఒక 10,000 రూపీస్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి మీ ఇంట్లో కోళ్ళు వేసేయండి. మీ అమ్మదో, అక్కదో, చెల్లదో, నాన్నదో, భార్యదో, భర్తదో, ఎవరిదో ఒకటి 5 కోళ్ళు ఇల్లు ఇంట్రడ్యూస్ చేయండి. 5 ప్రోడక్ట్లు తీసుకోండి, కథం మీరు ఆటో ఫుల్ ఇన్కమ్ కి ఎలిజిబిలిటీ. మీకు 47,190 రూపాయల ఇన్కమ్ వస్తుంది. సింపుల్. బయట వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలనేది ఏం లేదు కదా. 5గురు కండిషన్, ఎవరు ఎండగవచ్చు. అది మీ ఇంట్లో వాళ్ళే కోళ్ళు తీసేయండి, డైరెక్ట్ 5గురు ఇంట్రడ్యూస్ చేయండి. 47,190 రూపాయల ఇన్కమ్ మీరు తీసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది. రైట్. మేము ఇంకా ఫ్యూచర్ లో మంచిగా ఖతర్నాక్ డిజైన్ చేస్తున్నాం. డోంట్ వరీ. ప్రతి ఒక్కరు ఆటో ఫుల్ ఇన్కమ్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో, చాలా తక్కువ టైంలో టక ఆటో ఫుల్ కి వచ్చే విధంగా మేము ఇంకా కెరియర్ లో చిన్న మార్పులు చేస్తున్నాం. అది ఎప్పుడు చేస్తాం? ఇంకొక 2-3 మంత్స్ తర్వాత చేస్తాం. ఎందుకంటే మంచి టీం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు తొందర ఇవాళ జాయిన్ అయిన పర్సన్ ఒక 1 వీక్ 10 డేస్ లోపలే 1-2 ఆటో ఫుల్స్ ఇన్కమ్ కంప్లీట్ అయింది అనుకోండి, ఆయన చాలా యాక్టివ్ ఉంటాడు. సో ఆ విధంగా ఇంకొన్ని చిన్న మార్పులు చేస్తాం. మేము చేయబోయే మార్పు ఎట్లా ఉంటుంది అని అంటే, ఇప్పుడు తీసుకున్న ఇన్కమ్ కంటే ఎక్కువ ఇన్కమ్ వచ్చే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఆటో ఫుల్ ఎలిజిబిలిటీ కావడానికి ఇప్పుడు ఒక 1 మంత్ పడితే మేము చేయబోయే మార్పు ఎట్లా ఉంటుంది అంటే, జస్ట్ 1 వీక్ లోనే ఆటో ఫుల్ ఎలిజిబిలిటీ అయ్యే విధంగా ఉంటుంది. అట్లాంటి చేంజెస్ అనేది ఈ కంపెనీలో ముందు తీసుకురాబోతున్నాం. మీరు చేయాల్సింది ఏంటంటే మాకు సపోర్ట్ చేసి, రైట్, ఎవ్రీడే జూమ్ మీటింగ్ కి ఇన్వైట్ చేసి, ఎవ్రీడే జూమ్ మీటింగ్ మీరు రావాలి, మీతో పాటు కొంతమంది రావాలి. ఈ కంపెనీలో ఫాస్ట్ గా ఎవరు ముందస్తే వాళ్ళు ఫాస్ట్ గా ఆటో ఫుల్ ఇన్కమ్ కి ఎలిజిబిలిటీకి వస్తారు. కాబట్టి తొందరగా జాయిన్ అయినాక చూసినాక వెంటనే ఈ కంపెనీలో కోడ్ తీసుకొని యాక్టివ్ చేసుకోవాలి. అదే మీరు చేయాల్సిన పని.
ఎంత ఎక్సలెంట్ ఉంది ఒకసారి ఆలోచించండి. రైట్, స్పాన్సర్ ఇన్కమ్ అయిపోయింది, అదే విధంగా రీపర్చేజ్ ఇన్కమ్ తీసుకున్నారు, అదే విధంగా థర్డ్ వన్ వచ్చేసి ఏం ఇన్కమ్, స్పాన్సర్, రీపర్చేజ్ అండ్ గ్లోబల్ ఆర్ట్ ఆఫ్ ఫుల్ ఇన్కమ్. ఇంకా అదే కాకుండా మంత్లీ ప్యాసివ్ ఇన్కమ్. ఇట్లా టోటల్ 4 రకాల ఇన్కమ్లు మీరు తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. జాయిన్ అయిన పర్సన్ స్పాన్సర్ ఇన్కమ్ తీసుకుంటాడు, స్పాన్సర్ చేయడంతోనే స్పాట్ గా డబ్బులు వస్తే జేబులోకి పెట్టేసుకుంటాడు. రైట్, రీపర్చేస్ నెల కాగానే అతను ఎవరైతే జాయిన్ చేసారో వాళ్ళు ప్రోడక్ట్ కొనడం వలన ఆటోమేటిక్ గా ఇతనికి 10% కమిషన్ వస్తుంది, అది జేబులో పెట్టుకుంటాడు. గ్లోబల్ ఆర్ట్ ఆఫ్ ఫుల్ ఆయనకు తెలియకుండానే కమ్యూనిటీలో ఎక్కడ జాయిన్ అయినా కూడా ఈయన 5 రకాల గ్లోబల్ ఆర్ట్ ఆఫ్ ఫుల్ ఇన్కమ్ ఎలిజిబిలిటీకి వస్తాడు, ఆ డబ్బుల్ని కూడా జేబులో పెట్టుకుంటాడు. రైట్, తర్వాత మంత్లీ ప్యాసివ్ ఇన్కమ్ నెలకు 47,190 రూపాయలు కూడా తన పాకెట్లో వేసుకోవడం జరుగుతుంది. మా కంపెనీ ద్వారా నెలకు 47,190 రూపాయల ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం నేను మీకు ఇస్తున్నాను, విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో ఇస్తున్నాను. ఎక్కడో కాదండి, మీకు దగ్గరలో ఉన్న పర్సన్. నా పేరు పోతుగంటి సంపత్, మీ అందరికి ఆల్రెడీ పరిచయం అనుకొని ఇంట్రడ్యూస్ చేసుకోలేదు. చాలా దగ్గరలో ఉన్న పర్సన్. మాది నేటివ్ వచ్చేసి పెద్దపల్లి డిస్టిక్ అండి. రైట్, కానీ కంపెనీ యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది అంటే మంచిర్యాలలో ఉంది. మా కజిన్ నేను ఇద్దరం కలిసి, రైట్, చాలా మంది నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు మన ఇండియాలో చాలా మంది ఉన్నారు. ఎస్పెషల్లీ మన తెలంగాణలో చాలా మంది ఉన్నారు. డిగ్రీలు, పీజీలు, ఇంటర్మీడియట్ చేసి, రైట్, ఏదో ఒక పని చేయాలనే కసి ఉండి ఏ పని చేయాలో అర్థం కాక రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఒక బెస్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి. వాళ్ళందరికీ మోర్ దెన్ 25, 30, 50,000 రూపీస్ ఇన్కమ్ ఎర్న్ చేసుకునే కెపాసిటీ మన కంపెనీ ద్వారా కల్పించాలి అనే ఉద్దేశంతో ఒక 1-2 years నుండి సెర్చ్ చేస్తూ ఇది ఒక బెస్ట్ కంపెనీగా డిజైన్ చేసి మీ ముందుకు తీసుకొచ్చిన మేము. ఎంత ఎక్సలెంట్ ఉంది ఒకసారి ఆలోచించండి, ఎంత అద్భుతంగా ఉంది ఒకసారి ఆలోచించండి. లక్షల పెట్టుబడి అవసరం లేదు. రైట్, 50,000 రూపాయల జీతం వస్తుంది అని అంటే వేరే కంపెనీల దగ్గర లంచాలు లక్షలు ఇస్తున్నారు, కానీ ఆ ₹1,00,000 జేబులో పెట్టుకుంటున్నాడు, వాడు వెళ్ళిపోతున్నాడు. జీతం వస్తుందంటే రావట్లేదు. ఎగ్జాంపుల్ గా ఎవరికైనా ఒక ₹1,00,000 లంచం ఇచ్చింది అనుకోండి, తనకు జీతం ఇస్తున్నారు, 5-6 నెలలు ఇస్తున్నారు, తర్వాత ఏమవుతున్నారు, కథను తీసి పారేస్తున్నారు. ఎందుకంటే ఆయన ₹1,00,000 ముట్టేంత వరకు జీతం ఇస్తున్నారు, తర్వాత తీసేస్తున్నారు. కానీ ఇక్కడ ఎలాంటి కండిషన్స్ లేకుండా జస్ట్ ఏదన్నా ఒక ప్రోడక్ట్ బై చేయడం వలన మీకు నెలకు 47,000 రూపాయల ఇన్కమ్ వస్తుందంటే ఒక్కసారి ఆలోచించండి, చిన్న థింకింగ్ చేయండి. ఒక ప్రైవేట్ టీచరు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు 6 రకాల క్లాసులు పిల్లలతోని వడ్డీ చెప్తే వాళ్ళకు వచ్చే ఇన్కమ్ 20,000, 15,000, 25,000. కానీ ఇక్కడ జస్ట్ పార్ట్ టైమ్ గా రోజు ఒక గంట సేపు నా జూమ్ లోకి మీ ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేయడం వలన మీరు తీసుకునే ఇన్కమ్ నెలకు 47,000 రూపాయల ఇన్కమ్ తీసుకుంటారు. ఇట్ ఈస్ మై గ్యారంటీ, 100% ఛాలెంజ్ చేస్తున్నా. 100% తీసుకుంటారు. ఎవరన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ నన్ను కాంటాక్ట్ కావచ్చు, డైరెక్ట్ నా దగ్గరికి రావచ్చు, ఫేస్ టు ఫేస్ మాట్లాడవచ్చు. ఏ విధంగా తీసుకుంటాం సార్, ఎట్లా, ఏంది, పర్ఫెక్ట్ గా పేపర్ మీద క్లియర్ గా లెక్కలేసి 100% చూపిస్తా. తీసుకున్న వాళ్ళని కూడా నేను చూపిస్తా. మీరు చింతించాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరూ మా ఆర్గనైజేషన్ ద్వారా 47,190 రూపాయల ఇన్కమ్ మీరు ఇప్పుడు ప్రజెంట్ తీసుకోవచ్చు. రైట్, రానున్న ఫ్యూచర్ లో ఈ ఇన్కమ్ ను ₹1,00,000 ఇంక్రీజ్ చేసే విధంగా ప్లానింగ్స్ జరుగుతున్నాయి. ఆఫ్టర్ 6 months కంపెనీలో ఒక మంచి కమ్యూనిటీ, ఒక మంచి టీం వచ్చిన తర్వాత నెలకు ₹1,00,000 ఇన్కమ్ తీసుకునే విధంగా కూడా ఈ సిస్టమ్ ను డిజైన్ చేస్తున్నాం. మాతోని జర్నీ చేసిన ప్రతి పర్సన్ లైఫ్ టైం మాతో జర్నీ చేసే విధంగానే మేము కాపాడుకుంటాం. ఇట్ ఈస్ మై ఛాలెంజ్. అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకునే విధంగానే మేము కెరియర్ ను డిజైన్ చేస్తున్నాం. మీరు బాధపడాల్సిన పని లేదు, చింతించాల్సిన పని లేదు. మీ అందరికీ తెలుసు మనీ ట్రీ, మనీ ప్లాంట్. రైట్, మీరు ఈ కంపెనీలో జాయిన్ అయ్యారంటే మీ ఇంట్లో ఒక మనీ ప్లాంట్ ఉన్నట్టే. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు టక్ మనీ ఆ చెట్టు నుండి తీసుకొని జేబులో పెట్టుకొని బయటికి షాపింగ్కి వెళ్ళే విధంగా ఈ కంపెనీని ఫ్యూచర్ లో ముందుకు తీసుకెళ్లబోతున్నాం. మీ ఇంట్లో ఒక ట్రీ ప్లాంట్ ఉన్నట్టే, మనీ ప్లాంట్ ఉన్నట్టే గుర్తుంచుకోండి. రైట్, సో ఇక్కడ ఉన్న చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అనేది చూసినా, లేదంటే చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఎలాంటి కండిషన్స్ పెద్దగా ఏం లేవు. రైట్, ఇక్కడ జాయిన్ అయిన పర్సన్ కి ఇన్కమ్ వస్తుంది కదా, వచ్చిన ఇన్కమ్ ను ఎవ్రీ సండే రోజు అతను విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. ప్రతి సండే రోజు ఆ ఇన్కమ్ ను విత్డ్రాల్ పెట్టుకుంటే మండే ఈవినింగ్ వరకు అతని బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ కావడం జరుగుతుంది. సండే రోజు మాత్రమే, వీక్లీ వన్స్ మాత్రమే ఇతను విత్డ్రాల్ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. విత్డ్రాల్ అమౌంట్ వచ్చేసి మినిమం 500 ఉండాలి. 500 ఏవో ఎంతనన్నా పెట్టుకోవచ్చు. మినిమం 500 కంటే తక్కువ విత్డ్రాల్ పెట్టుకోరాదు. రేపు సండే కావాలంటే రేపు ఇందులో వచ్చిన ఇన్కమ్ వాళ్ళందరూ రేపు విత్డ్రాల్ పెట్టుకొని చూడండి. మండే ఈవినింగ్ వరకు మీ అకౌంట్ లో ఆటోమేటిక్ గా క్రెడిట్ అవుతుంది. 24 hours లో అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. కానీ విత్డ్రాల్ పెట్టుకుంటే చిన్న మైనస్ ఏంటంటే 10% డిడక్షన్ అయి మీ అకౌంట్ లో క్రెడిట్ కావడం జరుగుతుంది. 1,000 రూపీస్ మీ వాలెట్ లోకి వచ్చినాయి అనుకోండి, మీరు విత్డ్రాల్ పెట్టుకుంటే 10% అంటే 100 రూపీస్ కట్ అయి 900 రూపీస్ మీ అకౌంట్ లో క్రెడిట్ కావడం జరుగుతుంది. అదే కాకుండా 1,000 మనం పాకెట్ లో వేసుకోవాలనుకుంటే మీ వాలెట్ బ్యాలెన్స్ ఒక 2,000 రూపీస్ అయింది అనుకోండి, ఎవరినైనా ఒక ఇంట్రడ్యూస్ చేయాలి. ఇంట్రడ్యూస్ చేయడం వలన
మీకు ఆ 2000 రూపీస్ మీ వాలెట్ లో ఉన్న మనీతోనే వాళ్ళ కోడ్ యాక్టివేషన్ చేసుకోవచ్చు, వాళ్ళు ఇచ్చిన డబ్బులు మీరు పాకెట్ లో వేసుకోవచ్చు. లేదు మీ వాలెట్ లో 1000 రూపీస్ ఉంది, అతని దగ్గర నుంచి 1000 తీసుకోండి, కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయండి, ఇంకో 1000 రూపీస్ బ్యాలెన్స్ మీ వాలెట్ లో కంపెనీ వేస్తుంది, ఆ 2000 తో మీరు కోడ్ యాక్టివేషన్ చేసుకోవచ్చు. అతను ఇచ్చిన 2000 లకి వెళ్ళి 1000 మీ దగ్గర ఆల్రెడీ వాలెట్ లో ఉన్నాయి కదా, 1000 పాకెట్ లో పెట్టుకోండి, ఇంకొక 1000 రూపీస్ కంపెనీకి సెండ్ చేయండి. కంపెనీ మీకు ఏం చేస్తుంది, 1000 రూపీస్ బ్యాలెన్స్ మీ వాలెట్ లో యాడ్ చేస్తుంది, ఆ 2000 రూపీస్ తో మీరు కోడ్ యాక్టివేషన్ చేసుకోండి, నో ప్రాబ్లం. కానీ విత్డ్రాల్ పెట్టుకుంటే 10% డిడక్షన్ అవుతుంది. ఆ 10% మీరు ఈ విధంగా కాపాడుకునే ఛాన్స్ అనేది ఇక్కడ ఉంది. లేదు సార్ నేను విత్డ్రాల్ పెట్టుకుంటా అంటే పెట్టేసుకోవచ్చు, 100% మీకు విత్డ్రాల్ పెట్టుకున్నా కూడా బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. కావాలంటే రేపు సండే ఎవరైనా విత్డ్రాల్ పెట్టేసుకోండి, మండే ఈవినింగ్ వరకు మీకు అకౌంట్లకి అమౌంట్ క్రెడిట్ కావడం జరుగుతుంది. ఇది దీంట్లో ఉన్న చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ అండి. రైట్? ఎలా ఉందండి మీటింగ్, ఎలా ఉందండి కెరియర్, ఎలా ఉందండి కంపెనీ, ఎలా ఉందండి ప్రోడక్ట్? ఇట్ ఈస్ వండర్ఫుల్ ప్రోడక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడ ఉన్న నెంబర్ మా యొక్క అడ్మిన్ నెంబర్, ఆ నెంబర్ మీరు నోట్ చేసుకోవచ్చు. ఆ నెంబర్కి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కాల్ చేయొచ్చు. టెక్నికల్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా కాల్ చేయొచ్చు. ఈ కంపెనీలో కోడ్ని ఎలా ఎన్వలాన్మెంట్ చేయాలన్నా కూడా డౌట్ ఉన్నా కాల్ చేయొచ్చు. మీకు ప్రోడక్ట్ రాకున్నా కూడా మీరు ఈ డౌట్ కాల్ చేయొచ్చు అండి. రైట్? సో ఇప్పుడు ఈ రోజు మీటింగ్ లో జాయిన్ అయిన ప్రతి పర్సన్ కి ప్లస్ ఇప్పటి వరకు జాయిన్ అయిన ప్రతి పర్సన్ మాతోని గోవా వెళ్ళే ఛాన్స్ ఉందండి. ఒక బెస్ట్ ఆఫర్ మేము డిజైన్ చేసి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సూపర్ ఆఫర్ అండి, ఎక్సలెంట్ ఆఫర్. మీ అందరికి గోవా చూడాలని ఉన్న ప్రతి పర్సన్ ఈ ఆఫర్ విన్ కావచ్చు. ఒక్కసారి మాతో గోవా రండి, ఎలా ఉంటుందో జర్నీ ఒక్కసారి ఎంజాయ్ చేయండి, ఎంత ఎంజాయ్మెంట్ చేపిస్తున్నా ఒక్కసారి చూడండి. రైట్? ఇందులో గోవా టూర్ ఎలిజిబిలిటీ కావాలంటే మీరు చేయాల్సిన పని ఏం లేదండి. రోజు ఒక 5 to 10 మెంబర్స్ ని ఈవినింగ్ జరిగే జూమ్ లోకి ఇన్వైట్ చేయడం వలన మీరు గోవా టూర్ విన్ అవుతారు. సింపుల్. సార్ ఇన్వైట్ చేస్తేనే విన్ అవుతారా అంటే, ఇన్వైట్ అయిన పర్సన్, నా జూమ్ క్లాస్ విన్న ప్రతి పర్సన్ ఇప్పటి వరకు జాయిన్ కాకుండా ఎవ్వరు లేరండి. ఎందుకంటే నేను ఫీడ్బ్యాక్ చూస్తున్నా, ఫీడ్బ్యాక్ తెలుసుకుంటున్నా కాబట్టి 100% జాయిన్ అవుతారు. కాబట్టి నా జూమ్ క్లాస్ లోకి ఇన్వైట్ చేయండి అని చెప్తున్నా. మీరు ఒక 30 మెంబర్స్ ను ఈ కంపెనీలో రిక్రూట్మెంట్ చేయడం వలన మీరు సింగిల్ పర్సన్ గోవా విన్ అవుతారు. రైట్? బ్రేక్ఫాస్ట్ మాదే, లంచ్ మాదే, డిన్నర్ మాదే. అదే కాకుండా నార్త్ గోవా, సౌత్ గోవా టోటల్ టూరు తింపడం కూడా మాదే, సైట్ సీయింగ్ కూడా మాదే. సార్ మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఎట్లా తీసుకెళ్తారు అని అంటే, ట్రైన్కి తీసుకెళ్తాం వస్తారా? రారు. బస్కి తీసుకెళ్తాం వస్తారా? రారు. మరి ఎట్లా వస్తారు? సార్ ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు సార్, మేము ఫ్లైట్ ఎక్కాలని ఉంది అన్న కోరిక, ఆలోచన చాలా మందికి ఉంటాయి. సో దట్ మీరు అందరూ ఫ్లైట్ ఎక్కే అవకాశం ఇస్తున్నా నేను. మీ అందరినీ ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నా? ఫ్లైట్ లో తీసుకెళ్లాలనుకుంటున్నా. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి తీసుకెళ్లి మళ్ళీ తీసుకొచ్చి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసే బాధ్యత నాది. కానీ మీరు చేయాల్సింది ఏంటి? జస్ట్ 30 మెంబర్స్ ని ఈ కంపెనీలో రిక్రూట్మెంట్ చేసి గోవా టూర్ విన్ అయ్యే బాధ్యత మీది, అంతే. గోవా టూర్ విన్ కావడమే మీ బాధ్యత. మీరు హైదరాబాద్ నుండి మళ్ళీ హైదరాబాద్ టోటల్ మాదే. లంచ్, సైట్ సీయింగ్, డిన్నర్ ప్లస్ హోటల్ అకామిడేషన్ టోటల్ మాదే. అక్కడ 1 డే, ఒక రోజు సాయంకాలము మన కంపెనీకి సంబంధించిన చిన్న మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ కూడా అక్కడనే కంప్లీట్ చేసుకొని మనం అక్కడ ఇంకొక కొత్త ఆఫర్ ఇంట్రడ్యూస్ చేసుకొని మనం రిటర్న్ రావడం జరుగుతుంది. సార్ మరి నేను సింగిల్ కాదు, నేను కపుల్ రావాలనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. రైట్? కపుల్ రావాలంటే మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే, 30 మెంబర్స్ అంటే కపుల్ అంటే ఎంత అండి? 60 మెంబర్స్ చేయాలి. కానీ కాదు, ఇక్కడ 10 మెంబర్స్ డిస్కౌంట్. అంటే కేవలం 50 మెంబర్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం వలన మీరు కపుల్ రావచ్చు. కపుల్ అంటే భార్య భర్తలే అవసరం లేదు, ఫ్రెండ్సే రావచ్చు, అన్నదమ్ములే, అక్క చెల్లెలే, ఎవరన్నా ఒక 2 పర్సన్స్ మీరు ఎలిజిబిలిటీకి వస్తారండి. 2 మెంబర్స్ మీరు ఇక్కడ రావచ్చు. సేమ్ అకామిడేషన్, సేమ్ అన్ని రకాలుగా వాళ్ళని కూడా ఫ్లైట్ కో తీసుకురావడం జరుగుతుంది. ఈ ఆఫర్ పీరియడ్ వచ్చేసి ఈ మంత్ ఎండింగ్ వరకు ఉందండి ఆఫర్ పీరియడ్. రైట్? ఇప్పుడు 30 మెంబర్స్ ఇంట్రడ్యూస్ చేసి అతను గోవా టూర్ విన్ అయితే అతనికి ఉండే బెనిఫిట్ ఏంటిది అనేది చూసినట్లయితే, స్పెషల్ ఆఫర్ ఈ మంత్ ఎండింగ్ వరకు ఉందని ఇంతకుముందే నేను ఆల్రెడీ క్లియర్ గా చెప్పిన. రైట్? తనకుండే బెనిఫిట్స్ ఏంటి అని అంటే, 30 మెంబర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు కదా, 30 మెంబర్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం వలన 30 మెంబర్స్ మన కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ ను బై చేస్తారు కదా. బై చేయడం వలన 30 మెంబర్స్ మీద వాళ్ళకు వచ్చే కమిషన్ 12,000 రూపీస్ కమిషన్ అనేది రావడం జరుగుతుంది. 20% స్పాన్సర్ కమిషన్ వస్తుంది కదా, కాబట్టి 12,000 రూపాయలు అతనికి కమిషన్ రూపంలో స్పాట్ రావడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, ఆలస్యం అవసరం లేదు. ఇవాళ ఒకరిని ఇంట్రడ్యూస్ చేసినా 400 రూపాయలు వాలెట్లకు వస్తాయి, రేపు ఒకళ్ళు చేసినా 400 వచ్చేస్తే కథం. ఎప్పుడు పడితే అప్పుడు మీరు అవి వేరే పర్సన్కి వాడుకోవచ్చు, లేదంటే విత్డ్రాల్ పెట్టేసుకోవచ్చు. 12,000 రూపాయల ఇన్కమ్ మీరు ఆ విధంగా ఇంట్రడ్యూసర్ కమిషన్ కింద తీసుకుంటారు. అదే విధంగా నెలకు 3,000 రూపాయల సాలరీకి ఎలిజిబిలిటీకి వస్తారు మీరు. నెలకు 3,000 రూపాయలు వస్తాయి. ఎందుకోసం అంటే ఈ 30 మెంబర్స్ ఎవ్రీ మంత్ రీపర్చేజ్ చేయాల్సిందే కదా, వాళ్ళ మీద 10% కమిషన్ అంటే మీకు 3,000 రూపీస్ ఇన్కమ్ ఎవ్రీ మంత్ వస్తుందండి.
రైట్. అది 12,000 ప్లస్ ఇది 3,000, టోటల్ గా 15,000 రూపీస్ మీరు క్యాష్ రూపంలోనే తీసుకుంటారు. అదే కాకుండా మీరు టూర్ ఎలిజిబిలిటీకి వస్తున్నారు కదా, రైట్. నేను బస్సుకు ట్రైన్కు తీసుకెళ్ళట్లేదు, ఎట్లా తీసుకెళ్తున్నా, ఫ్లైట్ కు తీసుకెళ్తున్నా. ఫ్లైట్ యొక్క ఛార్జెస్ మీకు తెలుసు ఆల్రెడీ. స్టార్ హోటల్ అకామిడేషన్ ఇస్తున్నా, హోటల్ యొక్క అకామిడేషన్ ఛార్జెస్ ఎంత ఉంటుందో తెలుసు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవ్వాలంటే నాట్ ఏ జోక్. సైట్ సీయింగ్ మొత్తం నింపాలంటే నాట్ ఏ జోక్. అంటే పర్ హెడ్ కు మినిమం 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మాక్సిమం అంటలేండి, మినిమమే. మాక్సిమం ఇంకెక్కువ అవుతుంది. సో మినిమం పర్ హెడ్ కు 15,000 రూపాయలు ఖర్చు అనుకున్నా కూడా ఇదొక 15,000, అదొక 15,000, టోటల్ 30,000 రూపీస్ వర్త్ మీరు ఇక్కడ ఎంజాయ్ చేయడం జరుగుతుంది. 30,000 రూపీస్ వర్త్ మీరు ఇక్కడ సంపాదిస్తారు 30 మెంబర్స్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల, రైట్. లేదు, కపుల్ విన్ అయిన వాళ్ళు ఎంత వరకు ఎలిజిబిలిటీ చేస్తారు, ఎంత వరకు ఎన్ని చేస్తారు అనేది చూసినా, అంటే కపుల్ విన్ అయిన పర్సన్ ఎంత అయింది, సింగిల్ పర్సన్ అయితే 30,000 కదా. కపుల్ అంటే డబల్ అనుకుంటున్నారా, 60 అనుకుంటున్నారా? కానీ కాదు, కపుల్. ఎందుకంటే కపుల్ ఇక్కడ ఇంట్రడ్యూస్ కావాలంటే, కపుల్ విన్ కావాలంటే ఎంతమందిని ఇంట్రడ్యూస్ చేయాలి, జస్ట్ 50 మెంబర్స్ ఇంట్రడ్యూస్ చేయాలి. కాబట్టి 50 మెంబర్స్ మీద వాళ్ళకి వచ్చే స్పాన్సర్ కమిషన్ టోటల్ 20,000 అది. ఈ 20,000 రూపీస్ అతనికి స్పాన్సర్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ సాలరీకి ఎలిజిబిలిటీకి వస్తాడు. ప్రతి నెల 5,000 రూపాయల ఇన్కమ్ అని అతను సంపాదించుకుంటాడు. ఎందుకోసము, అక్కడ రీపర్చేస్ ఇన్కమ్. ఇంకా అదే కాకుండా అతను కపుల్ విన్ అయింది కాబట్టి సింగిల్ పర్సన్ అయితేనేమో 15,000 రూపాయలు ఖర్చు అయింది కంపెనీకి. కపుల్కి ఎంత అవుతుంది, 30,000 రూపీస్ ఖర్చు అవుతుంది. ఇది ఒక 25,000, అదొక 30, టోటల్ గా 55,000 రూపీస్ వర్త్ అతను బెనిఫిట్ పొందుతాడు ఈ కంపెనీలో. కాబట్టి మీరందరూ హరి అప్, తొందరగా ఫాస్ట్ గా ముందుకు రండి, టక పని చేయండి. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మీరు చేయాల్సిన పని ఏంటంటే పట రిక్రూట్మెంట్ చేయడము, గ్రూప్ లో అప్లోడ్ చేయడము, రిక్రూట్మెంట్ చేయడము, గ్రూప్ లో అప్లోడ్ చేయడము, సాయంత్రం జూమ్ మీటింగ్ కి ఇన్వైట్ చేయడము. మీ వర్క్. ప్రతి ఒక్కరు ఇక్కడ గోవా టూర్ విన్ కావాలని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు గోవా టూర్ రావాలని నేను కోరుకుంటున్నాను. నా టార్గెట్ ఏంటంటే 50 to 100 మెంబర్స్ ని గోవా తీసుకెళ్లాలని నేను ఒక టార్గెట్ పెట్టుకున్నా. ఆ టార్గెట్ మీదనే నేను వర్క్ చేస్తున్నా. ఆ టార్గెట్ ప్రకారమే నేను జూమ్ కండక్ట్ చేస్తున్నా. కాబట్టి మీరందరూ నాతో చేయి కలపండి, రైట్. ఇది మన కంపెనీ అనుకోండి. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కంపెనీని పర్ఫెక్ట్ గా డిజైన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. మీకు కావాల్సిన సజెషన్స్ నాకు ఇవ్వండి, ఇబ్బంది ఏం అవసరం లేదు, చింతించాల్సిన పని లేదు, రైట్. కొంతమందికి డౌట్స్ వచ్చినాయి, సార్ 2,000 రూపీస్ బాటిల్ కొనడం వల్ల ఇంత ఇన్కమ్ పాసిబిలిటీ అవుతుంది, 100% పాసిబిలిటీ అవుతుంది, కావాలంటే నా దగ్గరికి రాండి, నేను లెక్కలేసి మరీ చూపిస్తాను. ఖచ్చితంగా మొత్తం ఇన్కమ్ అనేది పాసిబిలిటీ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఇన్కమ్ తీసుకునే అవకాశం అనేది నేను ఇక్కడ కల్పిస్తున్నాను, గుర్తుంచుకోండి.